సార్ అన్మ్యూట్ చేసుకుంటారా? శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ విశ్వజన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే మేడం, హోస్ట్ ఇస్తారా మేడం? ఇస్తా సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ విశ్వజన్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. ఈరోజు షెడ్యూల్ భాగంగా 7 స్టెప్స్ సిఎన్సి ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ గురించి ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండిల్ చేయండి. ఫస్ట్ రెండు మూడు ప్రోడక్ట్లు గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఓకే, చంద్రకళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ఈరోజు ప్రొడక్ట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను సార్. ఓకే మేడం, కంటిన్యూ. మై సెల్ఫ్ వచ్చేసి చిత్రకళ రాజశేఖర్, మై గ్రేట్ అప్లైనర్ జలావతి మేడం, భాస్కర్, శిరీష, నరసింహ సార్. ఇంత మంచి వెస్టేజ్ పర్చేజ్ చేసినందుకు ముందుగా వాళ్ళకు ధన్యవాదాలు. మా సార్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది సార్. మా సార్ కరెంట్ పని చేస్తారు. అయితే మా సార్ పోల్ మీద నుండి విరిగి మధ్యలో తిరిగి కింద పడిపోయారు. ఇప్పుడు బ్యాక్ కొంచెం దెబ్బ తాకిన వల్ల మా సార్ కొన్ని రోజులు స్టాండ్ మీద నడిచాడు. అప్పుడు జలావతి మేడం పరిచయం అయ్యారు. మాకు సప్లిమెంట్స్ గురించి చెప్పారు. మేము వాడడం జరిగింది సార్. అసలు నడుస్తాడో లేదో అన్న అపోహలో ఉన్నప్పుడు మేడం చెప్పిన సప్లిమెంట్స్ వాడాము. మంచి రిజల్ట్ వచ్చింది సార్. అలాగే ఆస్తమాకు వాడాం, అది రిజల్ట్ వచ్చింది. నాకు పళ్ళనొప్పి ఉండే, అది వాడినాం, అది రిజల్ట్ వచ్చింది. మా పిల్లలకి ఇట్లా కొలెస్ట్రాల్ బ్రేక్ఫాస్ట్ అవి తీసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు హెల్దీగా ఉన్నారు సార్. అన్ని మాకు ఇంత మంచి వెస్టేజ్ పరిచయం చేసినందుకు ఆఫ్లైన్ వాళ్ళకందరికీ ధన్యవాదాలు సార్. సార్ వాయిస్ క్లియరా సార్? సార్ వాయిస్ క్లియరా? సార్ సార్ వాయిస్ క్లియరా? క్లియర్ అమ్మా, కంటిన్యూ. మన కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్. ఈ కంపెనీ స్టార్ట్ చేసిన వారు గౌతమ్ వాలి సార్, దీపక్ సూద్ సార్, తన్వీర్ సింగ్ సార్. మన కంపెనీ జూన్ 2, 2004 ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ వచ్చేసి మన ఇండియా కంపెనీ. స్టార్టింగ్ లో 2 ప్రొడక్టులు ఉండేవి, 6 డిస్ట్రిబ్యూటర్స్, 2 బ్రాంచెస్ ఉండేవి. మన కంపెనీ ఇప్పటికి వచ్చేసి 20 years దాటింది. ఇప్పుడు 450 ప్రొడక్టులు, 5 crores డిస్ట్రిబ్యూటర్స్, 6,000కు పైన బ్రాంచెస్ ఉన్నాయి. మన ఇండియాలోనే కాకుండా వేరే దేశాల్లో 9 దేశాల్లో రన్ అవుతున్న గ్రేట్ కంపెనీ. మన వెస్టేజ్ లో 4 రకాల ప్రొడక్టులు ఉంటాయి: హోమ్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికేర్, హెల్త్ కేర్. ఇప్పుడు నేను చెప్పబోయేది సప్లిమెంట్ లో భాగంగా కోఎంజెమ్ Q10. వెస్టేజ్ లో కోఎంజెమ్ Q10 అనేది ఒక యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాలను సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. కణాలను పెరగడానికి మరియు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమైన శక్తిని తయారు చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. Q10 గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్ లో అత్యధిక మొత్తంలో కనుగొనబడింది. మన వయసు పెరిగే కొద్దీ Q10 యొక్క స్థాయి తగ్గుతుంది. Q10 యొక్క విస్తృత శ్రేణి సెల్యులార్ లక్షణాలు కలిగి ఉండటం వలన మైటోకాండ్రియల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ అనేక అనారోగ్య పరిస్థితుల చికిత్స కోసం దీనిని ఉపయోగించబడడం ద్వారా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. Q10 ను సప్లిమెంట్ గా తీసుకోవడం ద్వారా హృదయ సంబంధిత వ్యాధులలో, ముఖ్యంగా గుండె వైఫల్యంలో గణనీయంగా ప్రయోజనాలు కనిపిస్తాయి. Q10 ఎంఆర్పి వచ్చేసి 1,050, బీపీ ప్రైస్ వచ్చేసి
900, పీవీస్ వచ్చేసి 30 పీవీ. సప్లిమెంట్స్ లో భాగంగా రెండో సప్లిమెంట్స్ వచ్చేసి ఆయుష్ శాంతి రెస్పో కేర్. ఆయుష్ శాంతి రెస్పో కేర్ శ్వాసకోశ వ్యవస్థ మనకు శ్వాస తీసుకోవడానికి సహాయపడే అవయవాలు మరియు కణజాలాల్లో రూపొందించబడింది. మన ఊపిరితిత్తులు వ్యాకోచింపబడతాయి, సంకోచింపబడతాయి. శరీరానికి ప్రాణవాయు సరఫరా చేస్తాయి. ఆస్తమా, బ్రోనైటిస్ మరియు క్షయ వంటి శ్వాసకోశ వ్యాధులు, ధూమపానం, అంటువ్యాధులు, వాయు కాలుష్యం, జన్యుపరమైన కారకాలు మరియు ఇతర అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ ఆక్సిజన్ యొక్క సాధారణ సరఫరాను అందిస్తుంది. దీనిని కణాల ఆరోగ్యకరమైన పనితీరు కోసం నిర్వహించవలసిన అవసరం ఉంది. ఆయుష్ శాంతి రెస్పో కేర్ అనేది 10 రకాల మిశ్రమం కలిగి ఉంటుంది. అవి ఏంటంటే సోలానం, గ్లాంటోకార్పం, సైనోస్పోరకార్డిఫోలియా, అదోతాడవాసిక, ఓసిమం ఆంతున్, ఫైబర్ లాంగం, జింజిబర్, అపినల్, ఫైబర్ నిగ్రం వంటి శక్తివంతమైన పదార్థాలు కలయికతో కూడిన వినూతనమైన ఉత్పత్తి. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే శ్వాస నాళాల్లో శ్లేష్మం చేరడాన్ని మరియు స్రావాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గును తగ్గిస్తుంది. గొంతు మరియు ఛాతీ సంబంధించిన సమస్యలను కూడా నయం చేస్తుంది. ఆయుష్ శాంతి రెస్పో కేర్ వచ్చేసి ఎంఆర్పి 730, డిపి ప్రైస్ 625, పీవీస్ వచ్చేసి 20 పీవీస్. ఇవి 20 years అబోవ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సార్ నేను ఫస్ట్ టైం చెప్పాను సార్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్, సూపర్ చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ జ్యోతి రవి సార్, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. నేను 3 ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నాను సార్. ఓకే మేడం, కంటిన్యూ. ముఖ్యంగా గౌతమ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం, నోట్లోకి వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ముఖ్యంగా గౌతమ్ బాలి సార్కి థ్యాంక్ యూ సో మచ్. పుల్లయ్య సార్కి కానీ, భిక్షం సార్కి కానీ, ఇంకా రమేష్ చంద్ర సార్కి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మా అప్లైనర్ వచ్చేసి జలావత్ మేడం, మా మెంటర్స్ వచ్చేసి నరసింహ సార్ అండ్ శిరీష మేడం. సో నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే సిఎండి డ్రాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఫస్ట్ వన్ వచ్చేసి ఓకే మేడం, కంటిన్యూ. వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ వన్ వచ్చేసి సిఎండి డ్రాప్ అనగా కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్. అయితే ఫస్ట్ వన్ వచ్చేసి మన హెల్త్ కు మినరల్స్ అవసరం. ఎందుకు? నడవటానికి, మాట్లాడడానికి, ఆలోచించడానికి, అన్ని రకాలుగా ప్రతి పని చేయడానికి మినరల్స్ కావాలి. మన హెల్త్ కి మినరల్స్ చాలా అవసరము. మన శరీరానికి రోజుకు 60 మినరల్స్ అవసరం. కానీ మనం తీసుకునే ఫుడ్ ద్వారా 16 నుంచి 18 మినరల్స్ అందిస్తుంది. మన శరీరానికి ఎక్కువ వాటర్ అవసరం. సో సిఎండి యొక్క ఉపయోగాలు ఏమిటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎముకలు స్ట్రాంగ్ గా అవుతాయి, కండరాలు గట్టిగా అవుతాయి, బ్రెయిన్ పనితీరు మెరుగుపడుతుంది, గుండెకు
సరఫరా మంచిగా చేస్తుంది. గుండెకు సరఫరా మంచిగా చేస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలను దూరం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. వెంట్రుకలు రాలకుండా చేస్తుంది. థైరాయిడ్ను తగ్గిస్తుంది. సో మరొకసారి సిఎం డ్రాప్ యొక్క ఉపయోగాలు: ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి, కండరాలు గట్టిగా అవుతాయి, బ్రెయిన్ పనితీరు మెరుగుపరుస్తుంది, గుండెకు సరఫరా మంచిగా చేస్తుంది, జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది, శరీరంలో ఉన్న వ్యర్థాలను దూరం చేస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, సో ఎంట్రుకలు రాలకుండా చేస్తుంది. ఎంఆర్పి రేట్ వచ్చేసి సిఎండి డ్రాప్ ఎంఆర్పి రేట్ వచ్చేసి 1100, డిపి ప్రైస్ వచ్చేసి 920, పీవీలు వచ్చేసి 30. సో ఇది గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు ఈ డ్రాప్ వాడకూడదు. సో సెకండ్ వన్ వచ్చేసి పంచతులసి. పంచతులసి ఎందుకు వాడాలి? ఇప్పుడు వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అస్తమా ఇలాంటి సమస్యలకు పరిష్కారం పంచతులసి. మరొకసారి, వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, అస్తమా ఇలాంటి సమస్యలకు పరిష్కారం పంచతులసి. పంచతులసి యొక్క ఉపయోగాలు ఏమిటంటే, తులసి ఒక ఔషధంగా ఉపయోగపడుతుంది. అంతేకాక తులసి స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. తులసి ఎప్పుడు నమ్మదగినది మరియు సాధారణంగా జలుబు, దగ్గు చికిత్సకు ఉపయోగపడుతుంది. తులసి ఎప్పుడు నమ్మదగినది మరియు సాధారణంగా జలుబు, దగ్గు చికిత్సకు ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థను పనితీరు మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. తులసి సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తులసి సాధారణ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తులసిలో యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. తులసి యాంటీ యాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. వాడే విధానం: ఈ తులసి వాడే విధానం గోరువెచ్చని వాటర్లో 1 లేదా 2 డ్రాప్స్ వేసుకోవాలి. సో టీలో కూడా, టీ తాగే వాళ్ళు టీలో కూడా వాడచ్చు. 1 లేదా 2 డ్రాప్స్ వేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే స్త్రీలు ఈ డ్రాప్ ను తీసుకోవద్దు. సో థర్డ్ వన్ వచ్చేసి సార్ ఓకే మేడం, కంటిన్యూ. థర్డ్ వన్ వచ్చేసి వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్. వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ ఉపయోగాలు: బరువు నియంత్రణ. ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలు సాధారణంగా మానవ శరీరానికి శక్తి యొక్క ప్రధాన వనరులలో ఒకటైన పిండి పదార్థాలను తగ్గించుకుంటారు. సో బరువు నియంత్రణ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు ప్రజలు సాధారణంగా మానవ శరీరానికి శక్తి యొక్క ప్రధాన వనరులలో ఒకటైన పిండి పదార్థాలను తగ్గించుకుంటారు. శక్తి స్థాయిలు తక్కువ అవుతాయి. వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ మీకు ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది. బరువు సులభంగా నియంత్రించుకోవడంలో సహాయపడుతుంది. సో ఇది ప్రత్యేకంగా రూపొందించబడినది. వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ ప్రత్యేకంగా రూపొందించబడినది. వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్
మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. మానసిక చురుకుదనానికి ఆ, మద్దతునిస్తుంది. మానసిక చురుకుదనానికి మద్దతునిస్తుంది మరియు మీరు చురుకుగా మరియు మీరు చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ కాశ్మీర్ కావ్య ఫ్లేవర్ లో వస్తుంది. ఎనర్జీ డ్రింక్ మిక్స్ కాశ్మీర్ కావ్య ఫ్లేవర్ లో వస్తుంది. కెలరీలకు నో అని మరియు ఎనర్జీకి ఎస్ అని చెప్పండి. కెరీర్లకు నో అని మరియు ఎనర్జీకి ఎస్ అని చెప్పండి. జీవక్రియను పెంచడంలో ప్రేగులలో కొవ్వుల శోషణను తగ్గిస్తుంది. జీవక్రియను పెంచడంలో ప్రేగులలో కొవ్వు శోషణను తగ్గిస్తుంది. ఈ ఎనర్జీ డ్రింక్ వాడే విధానం: 1 కప్పు వేడి లేదా చల్లటి వాటర్లో కలిపి తీసుకోవాలి. ఒకసారి 1 కప్పు వేడి లేదా చల్లటి వాటర్లో తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు దీన్ని తీసుకోకూడదు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఒక మాట సార్. మేడం సార్ ఓకే మేడం. నా ఒక మాట చెప్తాను సార్. సో అయితే ఏంటంటే మన పిల్లలు కానీ చిన్న పిల్లలు వాళ్ళని ఏమంటారు, వాళ్ళని కన్నప్పుడు మనకు ఎలాంటి సంతోషం ఉండదు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్ళు ప్రయోజకులు అని ఎదుటి వాళ్ళు వారిని పొగిడినప్పుడు మనకి ఎంతో సంతోషం ఉంటుంది. దీంట్లో మన వెస్టేజ్ లో అప్లైనర్స్ లో ఒపీనియన్ ఏంటంటే, మనము మన అప్లైనర్ యొక్క లైఫ్ లైన్స్ ఎదిగి వాళ్ళు సబ్జెక్ట్ చెప్పి నలుగురిలో మంచి పేరు తెచ్చినప్పుడు మనల్ని చూసి లీడర్లు చాలా సంతోషపడతారు తల్లిదండ్రుల లాగా. నేను ఇది చాలా సార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. ఇది నా హృదయంలో ఉన్న మాట చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు ప్రొడక్ట్ గురించి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. చెప్పినటువంటి ప్రొడక్ట్ గురించి చెప్పినటువంటి లీడర్స్లకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రతి ఒక్కరు వేడి వాటర్ తీసుకోండి. 5 అయిపోయింది కదా, ఓకేనా? వేడి వాటర్ తీసుకునే వాళ్ళు వేడి వాటర్ తీసుకోండి. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఈరోజు షెడ్యూల్లో భాగంగా వచ్చేసి సిఎన్సి 7 స్టెప్స్ సిఎన్సి, ఓకేనా? దీని గురించి చెప్తాను. 786 ఎవరని చెప్పే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, హాఫ్ అన్ అవర్ మనకు టైం ఉంది కదా. సెవెన్ ఎయిట్ సిక్స్ బ్రాండ్ ఎవరైనా చెప్పే వాళ్ళు ఉన్నారా? 7 స్టెప్స్ సిఎన్సి ప్లాన్. ఓకే, ఎవరు లేరా? ఓకే, నేను చెప్పేస్తాను. సెవెన్ స్టెప్స్ మనకు వెస్టేజ్లో ఎదగాలన్నా, ఎదిగి తీరాలన్నా, సక్సెస్ కావాలన్నా మనకు స్టార్ట్ చేయాల్సినటువంటిది వెస్టేజ్లో జాయిన్ కావడం కాదు. మనం వాడేటువంటి అవసరాలు కావచ్చు, ఏవైనా కొన్ని ప్రోడక్ట్లు యూజ్ చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతుంటాం. కాబట్టి
అడుగడుగున ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటిది 7 స్టెప్స్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి బి 100% ప్రొడక్ట్ యూజ్. అంటే మన ప్రొడక్ట్ మనం వాడుకుంటే మన రిజల్ట్స్ మనకు అనేది తెలుస్తుంది కాబట్టి వెస్టేజ్లో ప్రతి ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఎలా చేస్తే ప్రొడక్ట్ మీద నమ్మకం కలుగుతుంది. అదేవిధంగా కొత్త వాళ్ళను రివ్యూ అవ్వగలుగుతున్నారా? ఎందుకంటే మన వెస్టేజ్ బిజినెస్లో చెప్పే బిజినెస్ కాదు, చేసే బిజినెస్ కాబట్టి అందరూ ప్రొడక్ట్ యూజ్ చేయాలి. మన ఇంట్లో అన్ని ప్రొడక్ట్ యూజ్ చేయాలి. కాబట్టి మన కుకింగ్ ఆయిల్ కానీ, టీ పొడి కానీ, పేస్ట్ కానీ, సోప్స్ కానీ, ఇలాంటి రకరకాల ప్రొడక్ట్లు డైలీ 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 యూజర్ కాబట్టి డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్లు మన ప్రొడక్ట్ వాడుకుంటే మనకు రిజల్ట్ వస్తుంది. మనకు రిజల్ట్ వస్తేనే అవతలి వాళ్ళకు చెప్పేటటువంటిది మనకు ఒక అవకాశం కలుగుతుంది కాబట్టి మనం యూజ్ ద ప్రొడక్ట్. అందుకే ఫస్ట్ వన్ వచ్చేసి 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ప్రొడక్ట్ యూజ్ చేస్తేనే మనకు ఎవరికైనా చెప్పడానికి వస్తుంది. మనం వాడంది చెప్పనీకి రాదు, చెప్పొద్దు కూడా. ఇదే 7 స్టెప్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసి ఇదే. 7 మిస్టేక్లో వచ్చేసి కూడా ప్రొడక్ట్ వాడకుండా చెప్పడం. ఓకేనా? కాబట్టి 100% ప్రొడక్ట్ వాడాలి. ప్రొడక్ట్ వాడుకుంటే మనకు చాలా రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత అవతల వాళ్ళకి చెప్పడమే మన ఫస్ట్ వన్. ఓకేనా? రెండోది వచ్చేసి టాక్ విత్ పీపుల్ అబౌట్ ద ప్రొడక్ట్. ఓకేనా? ఈ రకంగా మనం ప్రొడక్ట్ ప్రతిరోజు మనకు ఏదో ఒక విషయాన్ని ఫ్రెండ్స్తో కానీ, నైబర్స్తో కానీ, అంటే ఇంటి పక్కల చుట్టూ వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్, రిలేషన్స్, నైబర్స్, పక్కల ఉన్న వాళ్ళు, ఇంటి పక్కలతో తరచూ మాట్లాడుతుంటాం కదా. అదే విధంగా మన ప్రొడక్ట్ గురించి, వాటిని వాడడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ గురించి ఆ, తరచూ మాట్లాడుతూ ఉండాలి. ఓకేనా? మనకు అదే విధంగా సక్సెస్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరం వాడుకొని వచ్చినటువంటి రిజల్ట్స్ చెప్పడమే సెకండ్. ఓకేనా? ఈ రకంగా చెప్పుకోవాలి. చెప్పుకుంటే రిజల్ట్స్ వస్తుంది. అంటే మనకు వచ్చినటువంటి రిజల్ట్స్ వేరే వాళ్ళకి చెప్పడమే మనం ఒక షేర్ చేస్తాం. ఓకేనా? షేర్ షేర్ అనేది మనం వాడుకుంటూనే షేర్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరం షేర్ చేసుకోవాలి. ఓకే? మనం డాక్టర్లం కాదు. ప్రాణాలు తీస్తే ఉన్న వ్యక్తులను చికిత్స చేయడానికి ప్రయత్నం వద్దు. మన ఉత్పత్తులు, ఆహార పదార్థాలు, శరీరానికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు శరీరం శరీరం కోసం వాడేటువంటి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు వాడవచ్చు, జీవితాన్ని జీవించవచ్చు. ఉత్పత్తులు కెమికల్ మందులు కావు, రోగులకు మాత్రమే ఉద్దేశించినటువంటి మన ఆర్గానిక్ ప్రొడక్ట్. ఓకే? పూర్తిగా సేంద్రియ ప్రొడక్ట్ మనది. ఆల్ ప్రొడక్ట్ హై క్వాలిటీ ప్రొడక్ట్. ఓకే? రైట్. మూడోది వచ్చేసి మేక్ ఏ లిస్ట్. అంటే మనం ఎవరికైతే వాడి చెప్పినామో వాళ్ళందరికీ ఒక లిస్ట్ ప్రకారంగా మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. కాబట్టి మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే మనకు గుర్తుంటుంది. అంటే ఎవరికి చెప్పినాము, మనం యూజ్ చేసినటువంటి మన ప్రొడక్ట్ ఏంటి, మనం చెప్పినటువంటి ప్రొడక్ట్ ఏంది అనే విధంగా మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తొందరగా టీమ్ అనేది రన్ అవుతుంటుంది. చెప్పినటువంటి లీడర్స్, డిస్ట్రిబ్యూటర్స్, కస్టమర్లు ఎవరైతే ఉన్నారో అవన్నీ లిస్టు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జూమ్ లిస్ట్ అయినా సరే. ఓకేనా? ఈ విధంగా మనం లిస్ట్ తయారు చేసుకోవాలి. లిస్ట్ తయారు చేసుకోకపోతే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేక్ ఏ లిస్ట్. రాసేటప్పుడు ఇతను చేయలేదు, ఇతను చేయగలుగుతామని మనకు తెలుస్తుంది, అంచనా వేయచ్చు. ఒకవేళ వారు బిజినెస్లో జాయిన్ కాకపోతే పర్వాలేదు, మంచి కస్టమర్గానైనా ఉంటారు. ఒకవేళ వారు నో అంటే మనసు తరచు ప్రయత్నం చేయాలి. అంటే నో అంటే కూడా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. లిస్ట్ అనేది చేయాలి. లిస్టింగ్, బిల్డింగ్, హోల్ బిల్డింగ్, ఈ రకంగా మనం చేసుకుంటే ఎక్సలెంట్ లిస్ట్ ప్రకారంగా మనకు టీం ముందరికి వెళ్తుంది. ఓకేనా? ప్రతి ఒక్కరు లిస్ట్ అనేది కంపల్సరీ పాటించాలి. పాటిస్తేనే మనకు టీం అనేది ఏ రకంగా వస్తుంటుంది,
ఎట్లా నిలబడుతుంది, ఎవరు నిలబడతారు అంటే మనకు ఏమంటారు, త్రిబుల్ ఎఫ్ ఫార్ములా ఉంది, త్రిబుల్ ఆర్ రోడ్ ఉంది, త్రిబుల్ ఆర్ సినిమా ఉంది. కానీ త్రిబుల్ ఎఫ్ ఫార్ములా కూడా ఉంది మనకు ఈ రకంగా. అంటే ఎవరికి ఏ రకంగా చెప్పాలనేది, ఎవరికి ప్రొడక్ట్ వాడిపియాలి, ఎవరిని లీడర్ తయారు చేయాలనేది కూడా మనకు ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ అనేది ఫైండ్ అవుట్. అంటే ఎవరికి ప్రొడక్ట్ వాడిపియాలి, ఎవరు లీడర్లు అవుతారు, ఎవరు కస్టమర్లుగా ఉంటారు. కాబట్టి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మనకి ఇతనైతేనే కస్టమర్గా ఉంటాడు, ఇంకోటి వచ్చేసి మనకి ఇతనైతే లీడర్ అవుతాడు. అంటే అందరిని చేంజ్ చేసుకుంటూ పోతే, అందరిని వాడిపించుకుంటూ పోతే అది కుదరని పని. కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఫాలో అప్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకేనా? ఫాలో అప్ చేసుకోవాలి అంటే లాస్ట్కి వస్తుంది, మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి మనకి తీసుకున్న తర్వాత. ఓకేనా? ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్విటేషన్. అంటే మనం ఇన్విటేషన్ చేసే విధానాన్ని ఎలా చేస్తామంటే, మనం ఒక ఏమంటారు, ఒక కార్యక్రమం నడుస్తుంది మన ఇంట్లో కానీ, ఒక పెళ్ళే కానీ, ఏదో ఒక రకంగా ఇన్విటేషన్ చేయాలి. మనం ఇన్విటేషన్ చేస్తే ఎలా చేస్తాం? మంచిగా రెడీ అయ్యి, మంచి డ్రెస్ కోడ్ వేసుకొని, అంటే బయట మంచి ఫార్మల్గా డ్రెస్ వేసుకొని, మంచిగా శుభ్రంగా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్తాం. అంటే ఫోన్లో ఫోటో పెడితే, ఫోన్లో చెప్తే కొంతమంది రారు, అందరు వస్తారా? రారు కదా. మనం కూడా అదే విధంగా రిసీవ్ చేసుకోవాలి. కాబట్టి ఇన్విటేషన్ అనేది ఎవరికి ఏ విధంగా ఇస్తే వస్తారు. అందరికీ ఫోన్లో చెప్తే, అందరికి ఫోన్లో పంపితే ఫోటోలు చూస్తారు, వెస్టేజ్ ప్రొడక్ట్లు అన్నీ పంపుతున్నాం. వెస్టేజ్ల స్టేటస్ కూడా చాలా మంది పెడతారు. అందరు పెట్టినట్టు మాత్రం అందరు జాయిన్ అవుతారా? వెస్టేజ్ గురించి అందరికీ దగ్గరికి వెళ్ళి చెప్పినా కానీ కొద్దిగా ఏమంటే అర్థం కాదు. ఇలాంటి మస్తు చూసినాం పో అని అంటారు. రైట్? కాబట్టి మనం కొంచెం రిసీవ్ చేసుకునే ప్రకారంగా ఇలా ఉన్నాయి, ఈ రకంగా ఉన్నాయని అనేసి ఇన్విటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇన్విటేట్ చేయాలి. కాబట్టి ఒక స్టూడెంట్ అయితే పార్ట్ టైం జాబ్ అని చేస్తాడు, ఒక ఉమెన్స్ అయితే కన్సూమర్ అని చేస్తారు. ఓకే. ఒక ఈ విధంగా మనకు నడుస్తుంది. కాబట్టి ఎవరికి ఏ విధంగా ఇన్విటేషన్ ఇవ్వాలో ఆ విధంగా ఇవ్వాలి. ఓకేనా? ఈ రకంగా మనం ఇన్విటేషన్ ఇస్తే మనం జరగాల్సినటువంటి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏం ప్రోగ్రామ్? హోమ్ మీటింగ్స్ కావచ్చు, డిఎల్సిపి కావచ్చు, సెమినార్లు కావచ్చు. ఇలా మనకు 5వ పాయింట్ వచ్చేసి మీటింగ్స్. మీటింగ్స్ లేకపోతే మనకు షార్ట్ కట్లో ఎక్కడ సక్సెస్ కావడానికి లేదు. కాబట్టి మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మీటింగ్స్ లిస్ట్ ఇన్విటేషన్ అయిపోయిన తర్వాత చేయాల్సింది మీటింగ్. రైట్? మీటింగ్లో వచ్చేసి 3 టైప్ ఆఫ్ ఉంటాయి మీటింగ్స్ కూడా. ఓకేనా? మనం ఏ విధంగా చేసుకున్నా ఆ విధంగా చేసుకోవచ్చు. అంటే మనకు వచ్చినటువంటి ఇన్విటేషన్ ఇచ్చినటువంటి భాగంగా మనం దాన్ని తయారు చేసుకుంటాం. మన ఇన్విటేషన్ ఏ రకంగా ఇచ్చినాం, ఎంతమంది వచ్చారు అనేది కూడా దాంతోని నడుస్తుంటది. కాబట్టి నెక్స్ట్ సక్సెస్ అయిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా? టైప్ 1 వచ్చేసి 1-to-1 మీటింగ్. ఓకేనా? ఈ విధంగా మనం 1-to-1 డైలీ పెట్టుకోవచ్చు. 1-to-1 మీటింగ్ పెట్టుకోవచ్చు, హోమ్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. ఈ రకంగా కొన్ని కొన్ని ప్రిపేర్ అయిన తర్వాత పెద్ద పెద్ద మీటింగ్లు కూడా 3 వచ్చే సెమినార్ అండ్ వెబినార్స్ మీటింగ్ కూడా జరుగుతాయి. అంటే ఫస్ట్ వచ్చేసి ఒక ఒకరిద్దరితో స్టార్ట్ చేస్తుండాలి. తర్వాత వచ్చేసి హోమ్ మీటింగ్స్ ముగ్గురు నలుగురితో స్టార్ట్ చేస్తుండాలి. ఓకేనా? 3 వచ్చేసి సెమినార్ అండ్ వెబినార్ మీటింగ్స్. అంటే పెద్దగా సక్సెస్, పెద్దగా టీం, పెద్దగా లీడర్స్ ఈ విధంగా ఎదిగిపోయిన తర్వాత ఈ రకంగా పెట్టుకోవచ్చు. ఓకేనా? మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీటింగ్ ప్లాన్ చేసుకోవాలంటే మనకు ఈ రకంగా ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? ఎవరు చేస్తారు, ఎవరికి ఏ రకంగా ఇన్విటేషన్ ఇస్తామో ఆ రకంగా మనకు వస్తారు. కాబట్టి టైప్ 1 వచ్చి 1-to-1 నెక్స్ట్ 2 మీటింగ్స్, 3 వచ్చేసి సెమినార్ అండ్ వెబినార్. రైట్? ఈ రకంగా చేస్
సిక్స్త్ పాయింట్ వచ్చేసి టీం వర్క్. ఓకేనా. మనకు ఉన్నటువంటి టీం, మన టీంలో ఉన్న వాళ్ళతో రోజు మాట్లాడుతూ ఉండాలి. రోజు ప్రతి ఒక్కరితో, లీడర్స్ తోని, డిస్ట్రిబ్యూటర్స్ తోని, కస్టమర్స్ తోని ఎవరిని కూడా వదిలిపెట్టుకుంటూ మాట్లాడాలి. మాట్లాడుతుంటేనే మనకు ఎవరు ఏ రకంగా కరెక్ట్ అవుతారో ఆ రకంగా బిజినెస్ కు వాళ్ళు మనతో జర్నీ చేస్తారు. కాబట్టి మన టీంలో ఉన్న వాళ్ళతో రోజు మాట్లాడుతూ ఉండాలి. మన టీంలో ఉన్న మెంబర్స్ కి డౌట్స్ ఉంటే క్లారిటీ చేయాలి. వారికి నెలకి ఒకసారైనా టీం వర్క్ చేయాలి. ఏమంటారు, ఫీల్డ్ వర్క్ కానీ గ్రౌండ్ వర్క్ కానీ ఈ రకంగా ఒకసారైనా కొన్నిసార్లు ఫాలోఅప్ చేస్తుండాలి. మీటింగ్స్ ఇస్తుండాలి. మన టీం కావాల్సినటువంటి పోషకాలు మొత్తం మనలోనే ఉన్నాయనుకొని మనమంతా నేర్చుకొని ఆ, ప్రతి ఒక్కటి మన టీం మెంబర్స్ కు ఇవ్వగలగాలి. ఇస్తేనే మనకు టీం అనేది సక్సెస్ గా నిలబడుతుంది. 6 లైన్లు వేసుకున్నాం, 7 లైన్లు వేసుకున్నాం, 3 లైన్లు వేసుకున్నట్టు కాదు. ఆ ఏసుడేందో విడిచిపెట్టి ఈడ చేయాలి. ఈ టీం వర్క్ లో చేస్తేనే టీం అనేది నిలబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతతో మనం వచ్చినటువంటి డ్రీమ్స్, గోల్స్ ఏమైతే ఉన్నాయో ఈ టీం వర్క్ ఏదో చేస్తే మనకు వచ్చే రిజల్ట్స్ మాత్రం పక్కా వస్తుంది. 10 తారీఖు అయినా సరే మనం తీసుకున్నటువంటి ఓచర్ చూసి కూడా ఇంకొంతమంది వస్తారు. అంటే టీం ఎంత పెరిగితే వర్క్ కూడా అంత చేయవలసి వస్తుంది. నా టీం ఇంత ఉంది, నీ టీం ఎంత ఉంది అనేది కాకుండా టీంకి ఎంత ఇచ్చినావు, టీంకి ఎంత వేసినావు, టీంకి ఏం చేసినావు, టీం కావాల్సినటువంటిది ఏమి ఇచ్చినావు. ఓకేనా. టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి టీం వర్క్ చేయాలి. ప్రతి ఒక్కరం టీం 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 టీం. మనం వచ్చిందే నెట్వర్క్ సిస్టమ్లా. కాబట్టి ఈ టీం మొత్తాన్ని కాపాడే శక్తి మన దగ్గర లేకపోతే మన డౌన్ లైన్స్ కూడా డౌన్ ఫాల్ అవుతారు. ఓకేనా. లైఫ్ లైన్స్ అయినా, డౌన్ లైన్స్ అయినా, అప్ లైన్స్ అయినా ఈ రకంగా మనం చేసుకుంటూ పోతే పెద్ద టీం అవుతుంది. ఓకేనా. లాస్ట్ వన్, లాస్ట్ పాయింట్ వచ్చేసి 7 ఫాలోఅప్. అంటే ఇక్కడ ఫాలోఅప్ ఇక్కడనే ఉంటుంది. మొత్తం మనం చేయాల్సినటువంటిది మొత్తం ఫాలోఅప్లోనే ఉంటుంది. ఈ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ 1 నుంచి 7 వరకు ప్రతి ఒక్కటి పాటిస్తేనే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే 7 స్టెప్స్ పాటిస్తేనే అందరికి సక్సెస్ రావడం, అందరూ నిలబడడం, కనబడడం, వినబడడం అనేది కూడా ఇక్కడనే జరుగుతుంది. 7 స్టెప్స్ ఎవరైతే పాటించారో ఇప్పటిదాకా లక్షల్లో ఇన్కమ్ తీసుకురంటే ఈ 7 స్టెప్స్ పాటించారు కాబట్టి వాళ్ళకి లక్షల్లో వచ్చినాయి. ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ కూడా వస్తాయి. ఇది 100%. ఓకే. ఫాలోఅప్ వచ్చేసి టైప్ టైప్ 1 వచ్చేసి టీంలో ఉన్న వాళ్ళని ఫాలోఅప్ చేయడం. టీంలో ఉన్న వాళ్ళని ఫాలోఅప్ చేయడం అంటే టీంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, మనకు ఉన్నటువంటి నెట్వర్క్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే ప్రొడక్ట్ వాడుతారో వీళ్ళందరినీ ఫాలోఅప్ చేసుకోవాలి. లీడర్లను కానీ ఈ పాత వాళ్ళని మొత్తం ఫాలోఅప్ చేసుకుంటే టీం నిలబడుతుంది. టైప్ 2 వచ్చేసి కొత్త వాళ్ళని ఫాలోఅప్ చేయడం. అంటే వాళ్ళ కొత్త వాళ్ళని ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళని కూడా, అంటే మన పాత వాళ్ళని सूरी वॉइस ब्रेक, हैंड रेज करो. సో 96 सूरी बाबू ఇక్కడ పోయినావు?
సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుందండి. ఫాలో అప్ సురే. వచ్చినావు, అన్మోట్ చేసుకో. ఎటువైనా నిరంజన్, నిరంజన్ అన్మోట్ ఇచ్చిన చూడు. కంటిన్యూ, ఫాలో అప్. ఓకే సార్. ఫస్ట్ ఇస్తున్నాం సరే, సిగ్నల్ ఇవ్వండి లేదట. సార్. పోస్ట్ ఇచ్చిన సూర్య వచ్చింది. ఓకే పోస్ట్ నీ కాడ పెట్టుకో. ఓకే సార్. ఆ, ఓకే ఓకే సార్. నీ కాడ పెట్టుకో పోస్ట్. సూర్యకి సార్. సిగ్నల్ లేక నాకు వస్తుంది. ఓకే సార్. 5:30 వాటర్ సార్, ఛాలెంజ్ continue ఉంది, హాట్ వాటర్ ఛాలెంజ్ ఉంది. 5:30 5:23 అవుతుంది. ఆల్రెడీ వాటర్ తాగుతున్నా నేను. మీరందరూ కూడా వాటర్ తాగండి, ఓకేనా? సూర్య కంటిన్యూ. సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆలోచన ఉంటే కట్ Good అయిపోయింది morning, సార్ sir. మొత్తం. ఓకే సార్. ఓకే ఓకే సార్. నాకు లాస్ట్ వచ్చేసి ఫాలోఅప్, అంటే ఫాలోఅప్ లేకపోతే టీం మొత్తం ఆ, కిందికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది, తెగిపోయే ప్రమాదాలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేసుకోవాలి. అంటే టీం పెంచడం కాదు, ఆ టీంని ఫాలోఅప్ చేయడమే మన ఒక పని. చేయాల్సినటువంటి డైలీ పనిలో డైలీ ఫాలోఅప్ చేసుకోవాలి. డైలీ ఫాలోఅప్ చేసుకుంటే సక్సెస్ అనేది 100% వస్తుంది. కాబట్టి ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలోఅప్లోనే ఉంది. అంటే ఫాలోఅప్ చేయకపోతే డౌన్ అవుతుంది, అప్ చేస్తే పై ఫాలోఅప్ చేసుకుంటే టీం అనేది పెద్దగా అయిపోతుంది, టీవీలు అనేది పెద్దగా అయిపోతుంది, ఓచర్లు అనేది కూడా పెద్దగా అయిపోతుంది. కాబట్టి ఈ 7 స్టెప్స్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ సక్సెస్ వచ్చే విధంగా 100% కంపెనీ కనిపెట్టింది. కాబట్టి ఈ సిస్టమ్ అనేది పాటించుకోవాలి. మెయిన్ ఈ 7 స్టెప్స్ సిస్టమ్ చాలా ఎక్సలెంట్. అందరికీ సక్సెస్ రావడానికి కూడా ఇదే సాధ్యం, ఓకేనా? 7 స్టెప్స్ వచ్చేసి మనకు డైలీ వర్క్, డైలీ ఇన్వెస్టేజ్ అనేది మనకు సక్సెస్ లో ఉంది. కాబట్టి యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఏ లిస్ట్, ఇన్విటేషన్, షో ద ప్లాన్, టీమ్ వర్క్, ఫాలోఅప్, ఓకేనా? ఈ విధంగా ప్రతి ఒక్కరు ఫాలోఅప్ చేసుకోవాలి. ఫాలోఅప్ చేసుకుంటే సక్సెస్ అనేది 100% వస్తుంది. కాబట్టి అందరికీ సక్సెస్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఈ 7 స్టెప్స్ పాటించాలి. ప్రతి ఒక్కరికి సక్సెస్ 100% వస్తుంది, 200% కూడా వస్తుంది, 1000% కూడా వస్తుంది. రైట్, ఇక్కడనే ఉంటుంది. కాబట్టి ఫాలోఅప్ సిస్టమ్ అనేది మనం పాటించుకోవాలి, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంటిన్యూ చేస్తారా సార్? ఓకే సార్, నేను సిఎన్సి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ సిఎన్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో 7 స్టెప్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అండి. సో అందులో భాగంగా మెయిన్ గా మనకు ఇన్విటేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఇన్విటేషన్ అనేటువంటిది ఒక ఆకట్టుకునేటువంటి కళ. సో మన ప్రాసెస్ మొత్తం కూడా అక్కడ మెయిన్ పాయింట్ మనకు ఉంటుంది. సో అదేవిధంగా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫాలో. సో టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్స్ కూడా సో ఎక్కువగా 5% నుంచి మనం 8% 12% వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో 100% ముందుకెళ్ళడానికి, సో అదేవిధంగా లీడర్ని తయారు చేయడానికి మనకు 7 స్టెప్స్, తర్వాత అదేవిధంగా మనం సక్సెస్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సిఎన్సి. సో సిఎన్సి అనేటువంటిది ఏంటంటే కన్సిస్టెంటీ. సో నిరంతరంగా అసాధ్యంగా అన్నటువంటి దాని గిట మనం కన్సిస్టెంట్ గా కనుక పోరాటి, కన్సిస్టెంట్ గా కనుక నిలబడి, కన్సిస్టెంట్ గా కనుక సాధించాలనేటువంటి సంకల్పంతో కనుక మనం ముందుకెళ్తే ఖచ్చితంగా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయొచ్చు. సో వెస్టేజ్ లో కన్సిస్టెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఈ కన్సిస్టెంట్ అనేటువంటిది ఏంటంటే మనకు 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల కన్సిస్టెంట్ అనేటువంటిది ఉంటుంది. సో 50% కి మనకు తక్కువ రేట్లకి
సో ప్రొడక్ట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇన్ని రోజుల నుంచి మనం బయట ప్రొడక్ట్ వాడినాం. సో ఆ ప్రొడక్ట్ వాడడం ద్వారా మనకి ఎక్కడ కూడా బెనిఫిట్ అనేటువంటిది రాలేదు. కానీ మన వెస్టేజ్ లో కన్సిస్టెంట్ గా 4 నెలలు మనం ప్రొడక్ట్ వాడితే 5వ నెల 2500 ప్రొడక్ట్ ఫ్రీగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కన్సిస్టెంట్ కి సో మన సెల్ఫ్ సో 40 PV వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం ఐడి యాక్టివేట్ లో ఉంటుంది. సో మన కింద చేసే వాళ్ళటువంటి అమౌంట్ మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో కన్సిస్టెంట్ విషయానికి వచ్చేసరికి 60 PV అని ఉంటుంది, 100 PV అని ఉంటుంది, సో 200 PV అని ఉంటుంది, 300 లాస్ట్ హైయెస్ట్ వచ్చేసి 400 CNC వరకు కూడా మనకి ఇందులో ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా స్పెషాలిటీ ఏంటంటే ఈ కన్సిస్టెంట్ కి మెయిన్ గా మనకు బెనిఫిట్ వచ్చేది ఎక్కడ అంటే ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ఫ్రీ ప్రొడక్ట్ కేవలం 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల తీసుకున్నప్పుడు మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో అదనంగా 10% మనకు 18 తారీఖు లోపల రావడం జరుగుతూ ఉంటుంది. సో జనరల్ గా మనం ఇన్ని రోజుల నుంచి బయట ప్రొడక్ట్ వాడుకున్నాం. ఆ ప్రొడక్ట్ లో మనకేంటంటే ఆఫర్ కానీ డిస్కౌంట్ కానీ ఫ్రీ ప్రొడక్ట్ కానీ సో మరి ఇన్ని రోజుల నుంచి వాడుతున్నారు కదా అని చెప్పేసి ఎప్పుడు కూడా మనకు కొంత ప్రొడక్ట్ అనేది ఇవ్వలేదు. కానీ సో మన వేస్టేజ్ లో ఈ రకమైనటువంటిది మనకు డిస్కౌంట్ వస్తూ ఉంటుంది. సో 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. సో మీరు హోమ్ కేర్ లో కనుక తీసుకున్నట్టయితే 10% వస్తుంది. సో హెల్త్ సప్లిమెంటరీ మీద కానీ సో బ్యూటీ కేర్ మీద కానీ అగ్రికల్చర్ మీద కానీ తీసుకుంటే మీకు 20% రావడం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా 10% డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ డిస్కౌంట్ అనేటువంటిది రెగ్యులర్ గా ఎప్పుడు తీసుకున్నా ఉంటుంది. సో ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది మనకు 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు 20% వస్తుంది. సో 18 తారీఖు వరకు 10% వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎన్స్ లో ఉంటే మనకు 1000 రూపాయలకు వచ్చేటటువంటి ప్రొడక్ట్లు 500 రూపాయలకే మనకు సింపుల్ గా మనం అర్థం చేసుకోవడానికి ఈ విధంగా వస్తాయి. సో అదే విధంగా రెగ్యులర్ గా మన ఇంట్లోకి వాడేటటువంటి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఇన్ని రోజుల నుంచి మినిమం 4000 5000 నెలకి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు మనం ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గా ఒక 4000 ప్రొడక్ట్లు తీసుకుంటే మనకు ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూడండి, ఎంఆర్పి రేటు 3800 ఉంటుంది. సో మనకి ఇక్కడ డిస్కౌంట్ ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 3200కు డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది. సో అంటే 3200కు వస్తుంది, మనకు 600 ఇక్కడ డిస్కౌంట్ రావడం ఉంటుంది. సో అదేవిధంగా ఫ్రీ ప్రొడక్ట్ అని చెప్తా ఉన్నాం మనం. సో ఆ ఫ్రీ ప్రొడక్ట్ ఏంటంటే 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల తీసుకుంటేనే మనకు ఈ ప్రొడక్ట్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు 300 వస్తుంది కదా. సో ఈ 300 ఏంటంటే మనకు హోమ్ కేర్ తీసుకుంటే కొంచెం తక్కువ వస్తుంది. సో అదేవిధంగా అగ్రికల్చర్ మీద తీసుకుంటే ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రతి నెల కూడా మనకి బోనస్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ బోనస్ అనేటువంటిది 100 రూపీస్ రావడం జరుగుతుంది. చూడండి ఒకసారి, మనము ఎంఆర్పి రేట్ ఉన్నటువంటిది 3800 ఉంటే డిస్కౌంట్ 600 వచ్చింది, 3200కు వస్తుంది. సో మనకు 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, 100 రూపీస్ మనకు రిటర్న్ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం పెట్టినటువంటి అమౌంట్ 3800. సో మళ్ళీ మనకు రిటర్న్ గా ఎంత వస్తుందంటే ప్రతి నెల కూడా 1000 రూపాయలు అనేటువంటిది మనకు మిగులుబాటు అనేటువంటిది జరుగుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే కనిపించకుండా మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదే విధంగా కన్సిస్టెంట్ గా అంటే మనం మరి 4 నెలలు గనక ఖచ్చితంగా 2 తారీఖు నుంచి 14 తారీఖు లోపల గనక తీసుకున్నట్టయితేనే ఈ కన్సిస్టెంట్ లో మనం ఉంటాం. సో ఖచ్చితంగా ఆ కన్సిస్టెంట్ లో ఉంటేనే మనకు 5వ నెల వచ్చేటటువంటి ప్రొడక్ట్ ఫ్రీ ప్రొడక్ట్ అనేటువంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ 2వ నెల కూడా సేమ్ 3800. సో 3200కు వస్తుంది, 600 డిస్కౌంట్ వస్తుంది, 300 ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. సో సెకండ్ నెల కూడా మనకి ఏమవుతుందంటే 1000 రూపాయల ప్రొడక్ట్ ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే రిటర్న్ గా అనిపిస్తుంది. సో అదేవిధంగా 3వ నెల అదే విధంగా వస్తుంది, 4వ నెల కూడా. ఈ విధంగా 4 నెలలు తీసుకున్నప్పుడు మనకేమవుతుందంటే ప్రతి నెలలో కూడా వచ్చినటువంటి డిస్కౌంట్ రావడం జరుగుతూ ఉంటుంది, ఫ్రీ ప్రొడక్ట్ రావడం జరుగుతూ ఉంటుంది, బోనస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఒకసారి మనం లెక్క చూసినట్టయితే మనం పెట్టినటువంటి నెలకు అమౌంట్ 12800. సో మనకు తెలియకుండానే మనకు ప్రతి నెల కూడా 1000 రూపాయలు రిటర్న్ వస్తున్నాయి కదా. సో డిస్కౌంట్ పరంగా కానీ, ఫ్రీ ప్రొడక్ట్ పరంగా కానీ, బోనస్ పరంగా కానీ. సో
4 నెలలకు లెక్క వేస్తే మనకు 4,000 అవుతా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా స్పెషల్ గా ఏంటంటే మరి 5వ నెల 2,515 రూపాయల ప్రొడక్ట్ మనకి ఇవ్వడం ద్వారా ఈ 4,000 ప్లస్ ఏదైతే మనకు 2,515 రూపాయల ప్లస్ చేసుకుంటే 6,515 రూపాయలు అవుతుంది. సో మనం పెట్టినటువంటి అమౌంట్కి వెళ్ళి సో 6,515 రూపాయలు తీసేస్తే మనకు వచ్చేటటువంటి ఏంటంటే 6,285 రూపాయలు. సో ఈ విధంగా మనకు ఏమవుతుందంటే 50%కే రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏంటంటే చాలా మంది సిఎన్స్ లో ఉంటే బెనిఫిట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో బయట వాళ్ళు ఇప్పటి కూడా ఏంటంటే రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి మనకు అపోహలు ఉండడం ద్వారా సో సిఎన్సీలో లేకపోవడం వల్ల మనకు అనేక రకాలైనటువంటి కొన్ని రకాల క్విట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో మనం ఖచ్చితంగా సిఎన్స్ లో కనుక పెట్టుకుంటే తక్కువ రేట్కి వస్తుంది. సో అదేవిధంగా మనకు రెగ్యులర్ గా సైడ్ వాల్యూమ్ చేసుకోలేక మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఆ సైడ్ వాల్యూమ్ చేసుకోవడానికి ఒక బ్రౌన్స్ డైరెక్టర్ సిఎన్సి లోపల మాక్సిమం ఒక 15 నుంచి 20 మందిని కనుక మనం సిఎన్సి లో పెట్టుకున్నట్టయితే 14 తారీఖు లోపలనే క్వాలిఫై అవుతాం. సో యాజ్ ఈజ్ గా ఏంటంటే బ్రౌన్స్ కానీ సిల్వర్ కానీ టీమ్ బిల్డింగ్ బోనస్ తోన సో బ్రౌన్స్ కి 2,600 ఉంటుంది. సో సిల్వర్ కి 2,100 ఉంటుంది. కాబట్టి ఒక 20 మందిని కనుక మనం సిఎన్సి లో పెట్టుకుంటే సో సిఎన్సి లో పెట్టుకోవాలన్నప్పుడు ఒకటే లైన్ పాయింట్ అనేది మన సంబంధం లేదు. సో ఒక బ్రౌన్స్ డైరెక్టర్ 6 లైన్లు ఉంటాయి కాబట్టి మాక్సిమం ఒక 5 లైన్ల నుంచి మనం ప్రతి లైన్ లో కూడా ఒక 4 లేదా 5 మందిని పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే సో ఖచ్చితంగా మనకు ఆటోమేటిక్ గా ఒక 2,000 పీవీలు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే మన సెల్ఫ్ పీ 100 పీ ఉంటుంది. కాబట్టి సో తెలియకుండానే టీమ్ బిల్డింగ్ బోనస్ తో సహా మనం ఖచ్చితంగా 14 తారీఖు లోపల క్వాలిఫై కావచ్చు. సో అదేవిధంగా సిల్వర్ కూడా ఏంటంటే 1,800 చేసుకుంటే మనం క్వాలిఫై అవుతాం. సో ఒక 300 పీవీ చేస్తే టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. సో 300 పీవీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే టీమ్ బిల్డింగ్ తో సహా మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తే మనకు డబ్బు ఎక్కువ వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా చేసేటటువంటి ఏదైతే ప్రాసెస్ ఉందో అందులో కూడా డైరెక్ట్ అనేటువంటి లెగ్ నుంచి వదిలేసి మిగతా లెగ్గుల నుంచి సో మనం ఒక 20 మందిని పెట్టుకున్నప్పుడు ఏంటంటే అక్కడ మన సెల్ఫ్ పీ కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు క్వాలిఫై కావడానికి మనకు 100% సక్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక గోల్డ్ డైరెక్టర్. సో ఒక గోల్డ్ డైరెక్టర్ కు మనకు 1,500 పీవీలు చేసుకున్నప్పుడు క్వాలిఫై అవుతాం. సో ఒక 1,500 సిఎన్సీలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనం 14 తారీఖు లోపలనే అవుతాం. సో అదేవిధంగా ఒక స్టార్ డైరెక్టర్ వచ్చేసి ఒక 10 మందిని సిఎన్స్ లో పెట్టుకోవడం. సో ఒక డైమండ్ డైరెక్టర్ వచ్చేసి 5 మందిని సిఎన్స్ లో పెట్టుకోవడం. సో ఈ విధంగా క్యాడర్ వైజ్ గా మనం స్టేజ్ పెరిగే కొద్దీ సైడ్ వాల్యూ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే స్టార్ డైమండ్కి వచ్చేసరికి తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు పెద్ద మొత్తంలో మనం ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ ఏంటో ఉందంటే సిల్వర్ గోల్డ్ దగ్గర సైడ్ వాల్యూ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటాం. సో ఈ విధంగా సిఎన్స్ లో పెట్టుకుంటే కనుక 100% మనం సక్సెస్ కావచ్చు. సో మనం కూడా ఈ యొక్క సిఎన్స్ లో కింది వాళ్ళకు చెప్పించడం ద్వారా సో క్వాలిఫై అయినటువంటిది ఏ విధంగా కావచ్చు. సో మనకు సుబ్బాయ్ సార్ కూడా ఏం చెప్తున్నారంటే సో రీటైల్ అనేటువంటిది చేయాలనేటువంటిది చెప్తా ఉన్నారు. కాబట్టి సిఎన్స్ లో కనుక మనం ఉన్నప్పుడు ఏమైతే మనం బయటికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ వర్క్ పరంగా సో మన దగ్గర ఉన్నటువంటి సో ఇంపార్టెంట్ ప్రొడక్ట్ సో ఇప్పుడు పేస్ట్ ఉండొచ్చు, తర్వాత సోప్స్ ఉండొచ్చు, తర్వాత హెయిర్ ఆయిల్ ఉండొచ్చు, షాంపూస్ ఉండొచ్చు, తర్వాత డ్యూ గార్డెన్స్ ఉండొచ్చు. సో ఈ విధంగా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రొడక్ట్ మనం వెళ్ళేటటువంటి విధానంలో ఆ ప్రొడక్ట్ మనం చేసి చేసినటువంటి ఏదైతే ప్రొడక్ట్ ని మళ్ళీ అక్కడ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఆ అమౌంట్ తోన మళ్ళీ మనం తీసుకొని చేయడం అనేటువంటిది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే 100% ఒక సక్సెస్ ట్రాక్ లో అనేటువంటిది ఉంటుంది. సో మనకు RRR ఫార్ములా ఉన్నటువంటిది ఏంటంటే సో రీటైల్ జరగాలి, సో రిక్రూట్మెంట్ జరగాలి, రీపర్చేస్ జరగాలి. సో మనం సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఈ విధంగా ఉండాలి. కాబట్టి సిఎన్సీలు అనేటువంటిది ఈ విధంగా చేసుకుంటే 100% ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సో సిఎన్సీలు అనేటువంటి వాళ్ళకి ఈ విధంగా చేయొచ్చు. కాబట్టి 100% మన సక్సెస్ అనేటువంటిది కావచ్చు. సో ఓకే అండి. సో సింపుల్ గా ఏంటంటే మనకు ఈ విధంగా చేసుకోవచ్చు. సో చాలా వరకు కొంతమంది సిఎన్స్ ఆఫర్ అనేటువంటి మనం ఏ విధంగా చెప్పాలి,
సో రెండవ పాయింట్ ఏంటంటే 100 PV గురించి చెప్పిన కాబట్టి మళ్ళీ ఎవరు కూడా ఏమనుకోవద్దండి. సో మనం బిజినెస్ లో సక్సెస్ కావాలంటే 40 PV తోనే కూడా సక్సెస్ కావచ్చు. సో 40 PV తోనే కూడా సక్సెస్ అనేటువంటి సింపుల్ చిన్న ఒక 4 నెలల్లో ఎట్లాగా సక్సెస్ కావాలనేటువంటిది నేను సింపుల్ గా చెప్తానండి. సో ఏంటంటే చాలా మంది వెస్టేజ్లోకి వస్తున్నాం, వచ్చిన తర్వాత ఐడియల్ అనేటువంటిది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటుంది. సో ఆ రెగ్యులర్ గా జరగడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది సక్సెస్ కావడానికి లేట్ అవుతుంది. ఆ లేట్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లా ఏం జరుగుతుంది, మళ్ళీ ఎలా సక్సెస్ కావాలని చెప్పేసి మనం చిన్నగా ఆలోచిస్తే ఏమైందంటే ఈ రోజు హోమ్ కేర్ ప్రొడక్ట్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా వాడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి సో ఆ హోమ్ కేర్ అనేటువంటి ప్రొడక్ట్ వాడుతున్నటువంటి విధానంలో ఒక 4 నెలల్లో డైరెక్టర్ కావచ్చు. సో అది ఎలా కావాలంటే చూడండి, సింపుల్ గా ఫస్ట్ మంత్ ఒక పర్సన్ ఒక 1500 పెట్టి హోమ్ కేర్ ప్రొడక్ట్ వాడిండు. సో ఇక్కడ లాజికల్ గా మన టీం ని సో వెస్టేజ్ బిజినెస్ మొత్తం కూడా ఎక్కడ ఆధారపడి ఉంటుందంటే లీడర్షిప్ బిజినెస్, రిలేషన్షిప్ బిజినెస్. సో ఈ రెండింటి బేసిక్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ మూలాలు అనేటువంటిది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ మంత్ మనము ఒక వ్యక్తికి ప్రొడక్ట్ ఇప్పించినప్పుడు ఆ వ్యక్తి ప్రొడక్ట్ ఏ విధంగా ఉందని చెప్పేసి మనం ఇచ్చిన తర్వాత సో ఫర్ సపోజ్ ఏంటంటే ఇచ్చినటువంటి ఒక హోమ్ కేర్ ప్రొడక్ట్ మాక్సిమం మనకు ఒక 3-4 days లోనే రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో వాళ్ళ శరీరతత్వాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంటుంది. సో ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సో ప్రొడక్ట్ ఏ విధంగా ఉంది, మీకు ఎట్లా నచ్చింది అని చెప్పేసి ఆ విధంగా తీసుకున్న తర్వాత అతన్ని ఎలాంటి టెన్షన్ పడకుండా ఏం మనం బలవంతం చేయకుండా సో ఫ్రీగా ప్రొడక్ట్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ నెల ఏం చెప్పాలంటే సార్ మీరు ఆల్రెడీ ప్రొడక్ట్ వాడారు కదా, సో మీకు ఏ విధంగా అనిపిస్తుందో చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ మంత్ మీరు ఎలాగో ప్రొడక్ట్ నచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి ఆ తీసుకున్నటువంటి విధానంలో మీరు కూడా ఒక 6 మందికి సహాయం చేయండి సార్. ఆ 6 మందికి మనకు ఫైండ్ అవుట్ చేసి మీరు ఎవరైతే మీకు హెల్త్ డిసీజ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే గ్యాస్ ట్రబుల్ సంథింగ్ ఎలాంటి వాళ్ళైనా సరే ఒక 6 మందికి మీరు ఈ ప్రొడక్ట్ మీరు వాడుకున్నటువంటిది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేలా ఈ నెల మొత్తంలో కూడా కొంచెం చదువుకోండి సార్, నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీకు వచ్చినటువంటి దాన్ని వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి సెకండ్ మంత్ వాళ్ళకి ఇప్పియండి సార్ అని చెప్పేసి ఫస్ట్ మంత్ రోజు మనం చెప్పాలి. సో ఆ నెల మొత్తం కూడా ప్రొడక్ట్ నేర్పించుకోమని చెప్పాలి. అదేవిధంగా నేర్చుకున్నటువంటిది వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పాలి. సో ఇక్కడ ఆ విధంగా చేసిన తర్వాత సెకండ్ మంత్ ఏమవుతుందంటే తను 6 మందికి ఒక 1500 పెట్టి 40 PV ఇప్పడం జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మంత్ వచ్చేసి మనకు 40 PV చేసుకుంటే 36 రూపీస్ వస్తుంది. సో నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఆ 6 మందికి కనుక 6 మంది 240 మనకు PVs వస్తాయి. అదేవిధంగా మనకు ఆ PVs వచ్చినప్పుడు ఏమవుతుందంటే 240 PVs తర్వాత ఇతను సెల్ఫ్ PV 40 ఉంటుంది కాబట్టి 280 వస్తుంది కాబట్టి సో సింపుల్ గా ఈ ఫస్ట్ చేయనటువంటి వ్యక్తి రెండో వ్యక్తికి 6 మంది వ్యక్తులకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ప్రకారం ఎలాంటి టెన్షన్ ఫికర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రొడక్ట్లు వాడండి, వాడిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఆ అనిపించినటువంటిది కూడా వేరే వాళ్ళకి మీరు చెప్తారా లేకపోతే బిజినెస్ చేసేటువంటిది ఆ చెప్పేటటువంటి విధానంలో కూడా ఫస్ట్ పర్సన్ కూడా ఈ విధంగా చెప్పినప్పుడు సెకండ్ మంత్ ఏమవుతుందంటే కేవలం ఫస్ట్ అయినా వాడుకున్న తర్వాత సెకండ్ మంత్ 6 మందికి చెప్పిండు. సో ఏం ప్రాసెస్ చేయట్లేదు, ఉన్నటువంటి 6 మందిని ఏ విధంగా కాపాడుకోవాలి, వీళ్ళకి బిజినెస్ ఏ విధంగా నేర్పాలి, రిలేషన్షిప్ అనేటువంటి ఏ విధంగా నేర్పాలని చెప్పేసి ఆ ఫార్ములా దగ్గర వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ 6 మంది వ్యక్తులు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ చెప్పిండు. మీరు వాడుకున్న తర్వాత ఆ వాడుకున్న దాని గురించి సింపుల్ గా నేర్చుకోండి. హోమ్ కేర్ ప్రోడక్ట్ నేర్చుకోవడానికి పెద్ద టైం పట్టదు. ఆ ప్రోడక్ట్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆ 6 వ్యక్తులు వేరే వాళ్ళకి చెప్తున్నారు. సో 6 వ్యక్తులకు చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ 6 into 6 చేస్తే మనకి ఏమవుతుందంటే 36 మంది వస్తారు. సో 36 మంది ఏమవుతుందంటే సింపుల్ గా 1440 PVలు వస్తాయండి. సో మూడో మంత్ కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇదే ప్రాసెస్ 4వ నెల కూడా వాళ్ళకి ఇట్లా అదే ప్రాసెస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు 216 మంది రావడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏమవుతుందంటే సింపుల్ గా 4 స్టెప్స్ లో మనకు 4 months లో 8640 PVలు రావడం జరుగుతూ ఉంటుంది. సో సింపుల్ గా బ్రౌన్ డైరెక్టర్ రావడానికి అవకాశం ఉంటుంది. మన టీంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా సింపుల్ ఫార్ములాతో సక్సెస్ కావచ్చు. సో ఇది జస్ట్
40 పీవీతో వేయొచ్చు, 60 పీవీతో వేయొచ్చు, 100 పీవీతో కూడా వేయొచ్చు. సో మన కెపాసిటీ ఏ విధంగా ఉందంటే ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈరోజు ఈ సిఎన్సీల రేట్లు ఎక్కువ అని చెప్పేసి చెప్పినా కూడా వినలేదంటే, సో హోమ్ కేర్ ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ బిజినెస్ చేయకుండా హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని మనం డైవర్ట్ చేసి ఏ విధంగా అయితే కన్వీనియంట్ చేస్తామో 100% ఈ ఫార్ములా అనేటువంటి సక్సెస్ అవుతుంది. సో ఇందులో 216 మంది ఉన్నప్పుడు సరే 50% వర్కౌట్ అయింది అన్నప్పుడు మనకు సింపుల్ గా క్యాలిక్యులేటర్ చేసినా కూడా సో 4320 పీవీలు రావడం జరుగుతూ ఉంటుంది. సో అప్పటి కూడా డైరెక్టర్ కావచ్చు. సో ఈ విధంగా ఏదైనా సరే మనం అలర్ట్నెస్ గా ఉండేసి మనం ఏ విధంగా ఎదగాలి, తర్వాత మనం ఏ విధంగా సింపుల్ కింది వాళ్ళకి సక్సెస్ చెప్పాలనేటువంటి ట్రాక్ మీద వెళ్తే సక్సెస్ అవుతాం. సో ఈ యొక్క బెనిఫిట్ ద్వారా మనకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే ఎక్కువగా రిలేషన్షిప్ అనేటువంటిది బాండింగ్ అవుతుంది. అదేవిధంగా బిజినెస్ అనేటువంటిది మనకు లీడర్షిప్ మీద ఆధారపడుతుంది. ఇక్కడ మనం సింపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ ప్రొడక్ట్ వాడిపిస్తున్నాం, ప్రొడక్ట్ గురించి నేర్చుకోమంటున్నాం. సో ఆ నేర్చుకోవడం ద్వారా వచ్చినటువంటి 6 వ్యక్తులని వాళ్ళకి నేర్పియడం ద్వారా వాళ్ళకు నేర్చుకుంటున్నారు, రిలేషన్ బిల్డింగ్ అవుతుంది. తర్వాత మనకు లీడర్ అనేటువంటి తయారవుతున్నారు. సో ఒక 4 నెలల తర్వాత మనం ఒక ఏ విధంగా తయారైన తర్వాత కొంతమంది లీడర్లు తయారవుతుంటారు. కాబట్టి కింద మనం ఒకవేళ మన పరిస్థితి బాగాలేక కొంచెం అటు ఇటు ఏమైనా ఇబ్బంది అయినా కూడా మనకంటూ టీం అనేటువంటిది రన్నింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం 100% సక్సెస్ కావచ్చు. మరి భవిష్యత్తులో 3 జనరేషన్ అని చెప్తా ఉన్నాం. సో ఆ 3 జనరేషన్ అనేటువంటిది మనకు రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క లీడర్లు అనేటువంటి తయారు చేసుకోవాలి. మనం ఉన్నా లేకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ కావచ్చు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్, భిక్షం సార్ హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్? సార్ క్లియర్ సార్ వాయిస్. ఓకే, గుడ్ మార్నింగ్ స్ట్రీమ్ రిజీ. సూపర్ ప్రజెంటేషన్, అలాగే ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా అని చెప్పారు, చాలా బాగా చెప్పారు. ప్రతి వర్డ్ 2 times చెప్పడం, నీట్ గా వినిపించే విధంగా క్లారిటీగా ఎక్సలెంట్ గా చెప్పడం, ప్రజెంటేషన్ బాగుంది. సో ఇంకా ప్రొడక్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు, ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఇంకా ప్రొడక్ట్స్ ఎక్కువ తీసుకొని కవర్ చేయొచ్చు ఈరోజు ప్రొడక్ట్ నాలెడ్జ్ అన్నప్పుడు వీళ్ళని బట్టి, లేదా అనదర్ థింగ్ ఏదైనా తీసుకోవచ్చు. బట్ నో ప్రాబ్లం, కవర్ చేసిరు, సూపర్. సో ఇందాక నేను ఎందుకు హ్యాండ్ రైజ్ చేసిన అంటే చెప్పగలుగుతారా ఎవరైనా? హ్యాండ్ రైజ్ చేసిన కదా 5:30కి ఎగ్జాక్ట్ గా, ఎందుకు అనేది ఒకసారి టైప్ చేస్తారా? ఫైవ్ 5:30కి నేను హ్యాండ్ రైజ్ చేసాను, కారణం చెప్పగలుగుతారా? వాటర్ శిరీష నరసింహ. ఎస్ ఎస్ ఎస్. మరి తీసుకుంటున్నారా? మళ్ళీ మర్చిపోతున్నారు సార్ మధ్యలో. నేను నేను హ్యాండ్ రైజ్ చేయడానికి 5:30కి ఎగ్జాక్ట్ గా చేస్తున్నా ఎవరున్నా కూడా. కానీ 5:30కి ప్రతి లీడర్ గుర్తు చేయండి దయచేసి. 5:30కి వెస్లిం అనే టాపిక్ మీద ఏది ఉన్నా సరే 2 minutes ఓన్లీ, 2 minutes మాట్లాడండి. వెస్లిం వాళ్ళు ఎంతమంది ఉన్నారని హ్యాండ్ రైజ్ చేయించి వాళ్ళకి వాటర్ అయిపోయిందా అని ఒకటి టైప్ చేయించుకొని ఎస్ఆర్ నో కన్ఫర్మ్ చేసుకోండి. ప్రతిరోజు ఇది చేయించండి, ఓకేనా? ఏ ఒక్కరు మర్చిపోవద్దు. మళ్ళీ ఇందులో చెప్పడం కాదు, నేను ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా. ప్రతిరోజు 5:30 ఎగ్జాక్ట్ 5:30కి ఎవరు మాట్లాడుతున్నా సరే అదొక అలారం లాగా ఫీల్ కాండి. 100% 5:30కి వాటర్ ఛాలెంజ్ అయిపోయిందా చేయండి అని చెప్పండి, ఓకేనా? సో ఎంతమంది ఉన్నారండి? ఏమన్నా మార్పు వచ్చిందా? ఏదన్నా సార్ నాకు 1/2 kg తగ్గిన సార్ అన్న వాళ్ళు ఎవరన్నా ఆ నెంబరు షేర్ చేయగలుగుతారా? ఎందుకంటే మనం ఫీలింగ్ షేర్ చేయగలుగుతారా? పోనీ టైం ఉంది కాబట్టి ఈ వాటర్ ఛాలెంజ్ వల్ల జరిగిన ఫీలింగ్ ఏమైనా షేర్ చేయగలుగుతారు? ఒక 5 నిమిషాలు, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకుందాం ఈరోజు సెషన్ మీద. సో మనకు టైం ఉంది కాబట్టి మాట్లాడదాము. వాటర్ ఛాలెంజ్, వెస్లిం ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళు ఈ 1 week 10 days నుంచి జరుగుతున్న ప్రక్రియలో ఏదన్నా మార్పు వచ్చిందా మీ బాడీలో? నాకు చెప్పడం జరిగింది రామారావు సార్ వల్ల డౌన్ కొండలరావు సార్ చెప్పడం జరిగింది. ఉన్నారా మీరు? ఉన్నారా సార్ ఈరోజు జూమ్ లో కొండలరావు సార్? సో మార్పు ఎవరికన్నా, లైట్ ఫీలింగ్ ఎవరికైనా కలిగిందా? వింటున్నారా? జూమ్ వింటున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తారా ఒకసారి?
జూమ్ వింటున్న వాళ్ళు జూమ్ వింటున్న వాళ్ళు ఇది గమ్మత్తుంది. ఎటు పోతున్నాయో తెలుస్తలేదు, మార్కులు ఎటు పోతున్నాయో తెలుస్తలేదు. పేపర్లు ఇస్తే రాస్తున్నాం. భయంకరంగా పేపర్ రాస్తున్నాం కానీ మార్కులు వస్తలేవు. దిద్దేటోళ్ళు మర్చిపోతురా, మనకు స్కోర్ వేయడం మర్చిపోతురా, లేకపోతే మనం రాసిన పేపర్ సబ్మిట్ చేయడం మర్చిపోతున్నాం అర్థమవుతుంది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే హ్యాండ్ డౌన్ చేయించు. జూమ్ వినే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఎంతమంది వచ్చారు నిరంజన్? 60 సార్. 60 మెంబర్స్ వింటున్నారు. 190, 1:3. ఓకే 1:3 సక్సెస్. ఆ మాత్రం ఉన్న సంతోషం. మిగతా వాళ్ళు వింటున్నారో ఫోన్ సైడ్ పెట్టిరో ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు వెస్లిమ్ ఛాలెంజ్లో ఈ హ్యాండ్ రైజ్ చేయకండి. ఇప్పుడు అనగానే ఏదో హ్యాండ్ రైజ్ చేసే పని అనుకుంటున్నట్టుంది. దీంట్లో మాత్రం నెంబర్ 1 ఉన్నారు మనోళ్ళు. వెస్లిమ్ ఛాలెంజ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి. పర్సనల్ గా వెయిట్ లాస్ కోసానికి నేను ప్రయత్నం చేస్తున్నా అన్న వాళ్ళు మాత్రమే చేయండి. నర్మదా మేడం, నేను కూడా. రెండు హ్యాండ్ రైజ్ చేసేది లేదు, ఉంటే మా మేడం కూడా. ఓకే, ఇందులోంచి ఎవరికైనా అన్మ్యూట్ ఇవ్వచ్చు అనుకుంటే మీరే చాట్ బాక్స్ లో ఎస్ అని చేయండి. మరి అందరికి ఇస్తే మీరు ఏం మాట్లాడాలో కన్ఫ్యూజ్ అవుతారు కదా. సార్, నేను వెస్లిమ్ లో ఉన్నప్పటి నుంచి నా ఫీలింగ్ కొంచెం బెటర్ అయింది, కొంచెం ఫ్లెక్సిబుల్ అయింది. ఏదైనా మీకు జరిగిన మార్పు మాత్రమే షేర్ చేసుకోండి. నర్మదా మేడం మాట్లాడతారా? ఒకసారి అన్మ్యూట్ ఇవ్వు. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. ఎస్ సార్, గుడ్ ఫీలింగ్. చాలా బాగుంది. వాటర్ మార్నింగ్ వేడి వాటర్ తీసుకోవడం అనేది చాలా బాగుంది. నైట్ అయితే పూర్తిగా ఫుడ్ తీసుకోకుండా వెస్లిమ్ షేక్ తీసుకోవడమే జరుగుతుంది. సో ఆకలి అయితే ఏం వేయడం లేదు సార్. నాకైతే చాలా బెటర్గా ఉంది. కాకపోతే ఏంటంటే నేను ముందు వెయిట్ అనేది చూసుకోలేదు, ఇప్పుడు వెయిట్ అనేది కూడా చూసుకోలేదు. చూస్తాను సార్, ఖచ్చితంగా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టిన కాబట్టి, నేను ముందు మారాలి కాబట్టి ముందు నేను ఇప్పుడు వెయిట్ చూసుకొని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా కాబట్టి, సో ఈ ప్రోడక్ట్ అనేది ఈ మంత్ అయిపోయేసరికి ఖచ్చితంగా నేను రిజల్ట్ చెప్తాను సార్ మీకు. ఓకేనా? సూపర్. సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే మేడం, మనము తగ్గినవనే ఆనందంలో ఎక్కువ తగ్గుతాం. ఆ తగ్గినవనే విషయం తెలిస్తే కదా మేడం, కదా? ఎస్ సార్. తగ్గినవనే ఆనందంలో లేదా గెలిచినవనే ఆనందంలో ఎక్కువ గెలుస్తాం. ఇట్లా చాలా కొన్ని ఉంటాయి అనమాట మనిషికి ఫీలింగ్స్. అవి అట్లనే ఉంటాయి. అవి ఎంతసేపు ఉన్నా మనకు అందుతుంది అన్నప్పుడు మళ్ళీ అటెంప్ట్ గట్టిగా చేస్తాం. అట్లా ప్రతిదీ అంతే, ఎగ్జాంపుల్ చెప్తే. అందుకనే వెయిట్ మీరు ఒకసారి వెయిట్ చేసుకొని రాసుకొని పెట్టుకోమని చెప్పిన డైరీలో. Yes, ఫస్ట్ sir. నుంచి ఆ డైరీ పెట్టాల్సిందే. వాట్సాప్ రోజు యాక్టివిటీస్ పెట్టాల్సిందే. నేను Okay. 8,000 స్టెప్స్ పర్ డే నడుస్తున్నా. 8 to 10,000 స్టెప్స్ నడుస్తున్నా. ఇది నేను చేస్తున్న ఛాలెంజ్. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు వీలుంటే అప్పుడు, వీలుని బట్టి, సిచ్యువేషన్ బట్టి 8,000 కంప్లీట్ చేస్తున్నా. 8 to 10,000 స్టెప్స్ అంటే అది కిలోమీటర్లో చూడలేదు, ఓన్లీ స్టెప్స్ అని పెట్టుకొని చూస్తున్నా. బట్ అది 5 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది, 4.5 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది. సో ఇది మీరు అందరూ చేయొచ్చు. ఈ స్టెప్స్ అవన్నీ లేవు ఫోన్లో. అర్ధగంట సేపు వాకింగ్ అంతే, కౌంట్ అది క్లియర్. అర్ధగంట సేపు వాకింగ్ క్లియర్గా ఉండండి. సేమ్ టైం ఓకే మేడం, అదర్ వన్ మాట్లాడిపిద్దాం. Okay, sir. కొండలరావు సార్, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మీరు. కొండలరావు సార్కి ఇవ్వండి 3399. సార్ బాగా షేర్ చేసుకున్నాడు, చాలా అద్భుతాలు జరిగినాయి సార్ అని చెప్పిండు. ఏం జరిగింది అనేది ఒకసారి సార్ మాటల్లో విని. మిగతా వాళ్ళకు కూడా ఒక సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్. నేనైతే వాటర్ తాగుతున్నా సార్. మీరు చెప్పిన కాడ నుంచి పొద్దున 5:30కి ఖచ్చితంగా ఒకవేళ నా గుర్తులేకపోయినా ఖచ్చితంగా జూమ్ లో గుర్తుని చేస్తున్నారు. Yes. నేనైతే ఒక హాఫ్ కేజీ తగ్గాను సార్. హాఫ్ అంటే కేజీ తగ్గింది. వాటర్ తాగిన కంటే హాఫ్ కేజీ తగ్గాను. మరి ఆ తాగిన నుంచి మన బాడీ అనేది తేలిగ్గా ఉంటుంది, అంటే ఫ్రీగా ఉంటుంది సార్. ఎస్ బాగుంది సార్. ఖచ్చితంగా వెస్లిం ప్రోడక్ట్ రేపు సిఎంసీలో తీసుకుంటాను, వాడతాను సార్. రైట్. సిఎన్సీలో తీసుకుంటారు కదా. సిఎన్సీ ఛాలెంజ్ ఏంటంటే 2 తారీఖు మాత్రమే చేయాలి. మీ అందరికి నిన్న ఒక లైన్ ఉంది. లీడర్స్ మీటింగ్ కి వచ్చే వాళ్ళందరూ 2 సెకండ్ రోజు మాత్రం ఛాలెంజ్ తీసుకొని మరి సిఎన్సీ కంప్లీట్ చేసి మీటింగ్ లో కూర్చోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్ పిఎన్ఆర్ సార్, ఒకసారి పిఎన్ఆర్ సార్ కి ర్యాండమ్ ఇస్తున్నా, ఏమనుకోవద్దు. ఓకే ఓకే సార్. జస్ట్ దీని మీద సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ గురుజీ, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ గురుగారు. సార్ మీకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. ఎందుకంటే ఈరోజు జూమ్ లో వచ్చి ఈ వేడి వాటర్ గురించి కానీ మొత్తం మనం అందరూ ఆరోగ్యంగా ఉండడానికి ముఖ్యంగా మీరే కారణం. మేము కంటిన్యూ చిన్నప్పటి నుండి అలవాటు ఉంది, మళ్ళీ కూడా మీరు చెప్పినప్పటి నుండి క్రమ పద్ధతి ప్రకారం ఖచ్చితంగా జూమ్కు ఇవ్వడం కానీ కరెక్ట్ 5:30 కరెక్ట్ గా వేడి నీళ్ళు తాగడం, జూమ్ ఇనుకుంటూ వాకింగ్ చేయడం, ఇదంతా క్రమ పద్ధతితో చేస్తున్నాం సార్. ఎవరు చూసినా కానీ ఏంటి నాగేందర్ అసలు ఏంది, ఏం చేస్తున్నావు, నీ యాటిట్యూడ్ ఏంది, నీ కథ ఏంది, అసలు అర్థమైతలేదు, ఇంత స్లిమ్ ఇంత చిన్న వయసులాగా కనబడుతున్నావని అందరు అడుగుతారు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒక వెస్టేజ్ అనేది మన ఇండియన్ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, ఆ కంపెనీలో సప్లిమెంట్స్ కంటిన్యూ వాడుకుంటున్నా, టైంకు లేస్తున్నా, క్రమ పద్ధతి ప్రకారం మా గురువులు చెప్పింది ఇది చేస్తున్నా, నాకు చాలా బాగుంది హెల్త్ అని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమంది కనెక్ట్ అయ్యి సప్లిమెంట్స్ తీసుకుంటారు. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు గౌతమ్ బాలి సార్కు, మీకు కానీ నా జన్మాంతం రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ సార్. సూపర్. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఇంకా స్లిమ్ అయి మరి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. మొన్ననే ఏ వేషం సార్, డిఎస్పీనా? సార్ డిఎస్పీ వేషం, ఎస్ఐ ఎస్ఐ వేషంలో కనిపించారు. చాలా సార్. హ్యాపీ నేను అసలు ఆ రోజు. ఎందుకు మరి నేను ఎక్కడో బిజీగా ఉన్నా, స్క్రీన్ షాట్ మాత్రమే తీసిన. రైట్, నేను ఎక్కడున్నా అంటే హాస్పిటల్లో ఉన్నా, అందుకని మీతో మాట్లాడలేకపోయినా. ఎక్సలెంట్. ఆ గెటప్ లో చాలా బాగా అనిపించారు సార్ అందరూ. నేను స్క్రీన్ షాట్ చేసి పెట్టుకున్నా, మీకు పంపించాలి. సూపర్ సూపర్. సో ఇంకా స్లిమ్ కావాలి మీరు. చాలా మందికి ఆదర్శంగా ఉండాలి మీరు ఆరోగ్యం పట్ల. ఆరోగ్యం మిమ్మల్ని చూడంగానే కనిపించాలి. అందరికి ఏం కనిపించాలంటే ఆరోగ్యము, విల్ పవర్, మనిషి కాన్సన్ట్రేషన్ గా ఉంటే ఏముంటది అనే విషయం కనిపించాలి. అదే సార్, కరెక్ట్ మీరు చెప్పింది. ఓకే సార్, థ్యాంక్ యూ గురుజీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒకరికి ఇన్విట్ ఇవ్వండి సార్. ఎవరు ఉన్నారు? మన వాళ్ళు చేసారు కదా, ఇబ్రాహిం సార్కి ఇవ్వండి. రాధిక మేడం ఉంది, రాధిక మేడంకి ఇవ్వండి. ఇబ్రాహిం సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. అది హీట్ వాటర్ ఛాలెంజ్ లో నేను కూడా ఉన్నాను సార్. వాస్తవం ఇంతకు నాకు కొంచెం మలబద్ధకం ప్రాబ్లం ఉండే. ఎప్పుడన్నా నేను టీ తాగితే కొంచెం ఫీలింగ్ వచ్చేది. ఇది ఎప్పుడైతే తాగుతున్నానో సరే వెయిట్ అనేది నేను చూసుకోలేదు. ఇంకా 4 days అవుతుంది కాబట్టి నాకు అది మలబద్ధకం ప్రాబ్లం అనేది కొంచెం క్లియర్ అయింది. ఎందుకంటే నైట్ పూట తాగి పంచుంటే ఉదయం పూట కూడా మంచిగా ఫ్రీ మోషన్ అవుతుంది. ఇంకా ముందు చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేది. వెయిట్ అనేది చూసుకోలేదు. ఇంతకు ముందు అయితే 86 ఉండే. ఈ రోజు ఖచ్చితంగా చూసి రాసుకొని ఒక 4 days 5 days తర్వాత దీని రిజల్ట్ ఎట్లున్నది అన్నది చెప్తా. వాస్తవంగా అయితే కొంచెం నాకు మలబద్ధకం అనేది ఫ్రీ అండి సార్. దీని ద్వారా క్లియర్ గా వస్తుంది. ఓకే సార్, అదే సార్. నేను ఇప్పుడు మీరు చెప్పకుండా నేను అదే విషయం చెప్పేవాడిని, మీరు చెప్పేసారు. ఏంటి అంటే మోషన్ ఫ్రీ అవుతుంది. సింపుల్ థింగ్, మోషన్ చాలా ఫ్రీ అవుతుంది. అది దాదాపుగా ఎక్కువ శాతం మందికి ఈ మధ్యలో భయంకరంగా ప్రాబ్లం వస్తుంది. ఏంది అంటే డైజెషన్ ఎఫెక్ట్ చేసి దాని ద్వారానే
మోషన్ అనేది కరెక్ట్ రాకుండా ఉండి బ్లాక్ కావడం, అదంతే. ఇక చాలా మందికి ఇబ్బందికరమైన విషయం. దాంట్లోంచి బయటపడాలి. ఫస్ట్ ఆ సిస్టమ్ బెటర్ అయితే మిగతా అన్ని సిస్టమ్ కరెక్ట్ అయితే. ఇన్ అండ్ అవుట్ కరెక్ట్ ఉండాలి. ఓకే అవును సార్, సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. రాధిక మేడం, రాధిక మేడంకి ఇవ్వండి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్ నేను కూడా సేమ్ సార్ మీరు చెప్పినట్టు, నేను ఒక రోజు హాఫ్ అన్ అవర్, మా పైన మేము పేట్ హౌస్ లో ఉంటాం, నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ రూమ్ ఇనుకుంటా వాకింగ్ చేస్తున్నాను. ప్లస్ మళ్ళీ ఒకటి సార్, నేను వెయిట్ చూసుకోలేదు కానీ కొంచెం నాకు బాడీ అయితే హల్కగా అయిందని అనిపిస్తుంది సార్. రైట్ రైట్ చేయండి. మరి ఫైనల్ గా వాటరే కాదు, అందరూ వెస్లిన్ ప్రొడక్ట్ వాడాలి. అది మెయిన్ థింగ్. కాకపోతే మీరు వాడుతారు కదా. వాడుతున్నాను సార్. ఒకప్పుడైతే నాకు ఈవినింగ్ అన్నం చూడగానే అన్నం తినాలనిపించేది సార్. ప్లస్ నాకు తెలియకుండానే నేను మధ్యాహ్నం పూట కూడా అన్నం పెట్టుకుంటే నాకు తెలియకుండా ఒక బుక్క తక్కువనే అయిపోతుంది. అట్లా అదే నాకైతే ఈ వచ్చింది రెండు బాధ. ఆ, ఊవిళ్ళు ఊరుతుంటాయి బ్యాగ్స్. నేనైతే ఒకసారి రమేష్ సార్తో కూడా అదే మాట అన్నాను. నాకు ఎందుకు సార్ అన్నం చూడగానే అన్నం తినాలనిపిస్తుంది, అన్నాన్ని తగ్గించలేకపోతున్నాను అని కూడా సార్తో చెప్పాను. కానీ ఈ 1 వీక్ లో నాకు ఏంటంటే అన్నము కొంచెం నాకు తెలియకుండా నేను తగ్గించాను. ప్లస్ మళ్ళీ వెయిట్, నా బాడీ కూడా కొంచెం అలకగా కనిపించింది. నాకైతే ఇవి రెండు మార్పులు కనబడ్డాయి సార్ నాలో అయితే. సూపర్ మేడం. సో థ్యాంక్ యూ ఎక్కడ సార్. ఆకలైనా ఒక 200 ml వాటర్ తో కవర్ చేయొచ్చు. ఓకే తినాలి, సార్. సేమ్ టైం తినకుండా అసలు ఉండకూడదు. బట్ ఎక్స్ట్రా ఫుడ్ తినే అలవాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాటర్ తో కవర్ చేయొచ్చు. అవును చాలా సార్. సింపుల్ థింగ్ ఇది. చేసుకుంటూ మన వెస్ట్రన్ ప్రొడక్ట్, అట్లనే ఎనర్జీ డ్రింక్, ఏదైతే ఎనర్జీ డ్రింక్ ఉందో అది మీకు అన్నం తిన్న కంటే ఎక్కువ ఫీలింగ్, ఎక్కువ ఎనర్జీని ఇచ్చుకుంటూ మన ఫేస్ లో గ్లో పోకుండా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. దాన్ని కూడా అందరూ వాడే ప్రయత్నం చేయండి. ఎనర్జీ డ్రింక్. ఓకే సార్. రేపు ఈ మనలో వెస్లిం బ్యాచ్ ఎవరైతే ఉన్నామో అందరం వెస్లిం ప్రొడక్ట్లు పెట్టి మరి ఛాంపియన్ డే రోజు ఫోటోలు పెట్టుకోవాలి గ్రూప్ లో. చెప్తున్నా అందరికి, మీకు ఓకే ఒక్కరికి కాదు సార్. అందరికి చెప్తున్నా. ఓకేనా మేడం? ఓకే సార్. మా ఒక్కరు కాదు సార్, మీరు ఎవరికి చెప్పినా మా మంచి కోసమే చెప్తున్నాం. నేనైతే ఎప్పుడు నెగిటివ్ తీసుకోను సార్, ఎందుకంటే మా మంచి అంతే కదా కోసం. మేడం, అంతే. ఫైనల్ గా ఏంటంటే హెల్దీగా ఉన్నారనే విషయం ఫిజికల్ గా మనకు జనాలకు కనిపిస్తే, అవుట్లుక్ కనిపిస్తే అప్పుడు చూడండి, మీరు చూడండి, ఖచ్చితంగా అందరు చూడండి, ఒక్కరు కాదు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఏం జరిగింది రా అని దగ్గరకు వచ్చి అడుగుతారు. ఏమైందిరా బాగా, ఏమైంది, ఏమన్నా పికర్ పడ్డావని అంటే పికర్ కాదు మేము పడ్డది, వెస్లిన్ ప్రొడక్ట్ వాడినాం అని చెప్తే అప్పుడు మారుతారు. మన ఐడీలు ఉన్నా, మన వాడబుద్ధి అయిన వాళ్ళు ఉన్నా అందరు వస్తారు. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. చంద్రకళ మేడం మాట్లాడండి, అన్మ్యూట్ ఇవ్వండి. ఓకే, ఇంకొకరిద్దరు హ్యాండ్ డౌన్ చేసుకున్నారు. చంద్రకళ మేడం ఇవ్వండి. మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను. చంద్రకళ మేడం. మేడం మ్యూట్ చేసుకోవట్లేదు సార్. మిస్ అయిందేమో. ఓకే, మిగతావా? కేవై గౌడ్ సార్ అన్మ్యూట్ చేస్తున్నాం సార్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకోండి. శ్రీం విజయ్, గుడ్ మార్నింగ్ విస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను బాగానే 75 దాకా ఉంటే కానీ సార్, మంచి 15 kgs తగ్గిన. ఇప్పుడు 60లో కూడా ఇంకొక కేజీ తగ్గిన సార్. ఓకే. ఈ హాట్ వాటర్ తాగటంలా మనం హీట్ చేసుకొని తాగుతున్నాం కదా, దానివల్ల మోషన్స్ ఫ్రీగా ఉంది, బాడీ కూడా హెల్తీగా ఉంటుంది. సాయంత్రం పొద్దుగాల 2 సార్లు తాగేస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి అదే కనిపించారు మీరు, చాలా ఎక్సలెంట్ గా కనిపించారు వాస్తవానికి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మన ఏజ్ 56 ఉంటుంది మనది. 56 సంవత్సరాలు. జర హెల్తీగానే ఉంది ఆరోగ్యం. ఈ సప్లిమెంట్లు వాడుతున్నాం కదా, దగ్గర 11 సప్లిమెంట్లు వేస్తున్నాను సార్ నేను.
11. అదే ఏం నోని చేయాలంటే సార్ సార్ ఏం చేయాలంటే ఏమేమి వాడుతున్నామో మనం వాడుతున్నామో తర్వాత సంగతి పీవీలు వస్తున్నాయా, మనము పెద్ద పెద్ద లెవెల్స్ అచీవ్ అవుతున్నామా, చెక్ వస్తుందా, ఇవన్నీ సెకండ్. ఫస్ట్ థింగ్, ఓకే నిన్న మీ మీటింగ్కి వెళ్తే రమేష్ అన్న, నేను ఇక్కడ ఇది గుంటూరు మీటింగ్కి వెళ్తే మాట్లాడిన మాట ఏంటంటే, ప్రొడక్ట్ వాడండి, రీటైల్ చేయండి, ప్రొడక్ట్ వాడండి, రీటైల్ చేయండి. అంత పెద్ద భారీ విగ్రహం వచ్చి ఆయన చెప్పే విషయం ఏంటంటే, ప్రొడక్ట్ వాడండి, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్. ఈ రెండు విషయాల్ని హైలైట్ చేస్తున్నాడు. ఒక ఆక్యుపెన్సీ ఎక్కువ పెడుతున్నాడు దీనికి. ఆయన సెషన్ లో దీన్ని హైలైట్ చేసి చెప్తున్నాడు ఎప్పుడు చూసినా కూడా. అంటే దాని అర్థం ఏంటంటే, విషయం ఉన్నది ఇక్కడ ఉంది. మీరు అందుకే నా రిక్వెస్ట్ మీతో పాటు, మీరు అనుకుంటే నేను వాడుతున్నా అని చెప్పి మీరు ఒక టేబుల్ మీరు కూర్చున్న పెట్టచ్చు కదా అన్న విషయం కదా. సో ఇది చేస్తూ సార్ మీకు హోస్ట్ వచ్చిందా? ఇచ్చినట్టు. హోస్ట్ ఇచ్చిరా? సరే ఓకే. ఒక 5 minutes మళ్ళీ తీసుకోండి. ఓకే. ఓకే, చంద్రకళ మేడం హ్యాండ్ రైజ్ లోనే ఉన్నారా? ఓకే మేడం, మాట్లాడిద్దాం ఒక 2 minutes. ఐఎమ్ గోయింగ్ టు ఫీల్డ్ వరకు పెద్ద ఊర. రమేష్ సార్ ఓకే అండి. ఇది చూడండి, మైండ్ మానవ శరీరంలో మెదడు అనేది ముఖ్యమైన అవయవం. వయోజన మానవ మెదడు సగటు 1.5 kg, 3.3 IB వెయిట్ ఉంటుంది. పురుషుల్లో సగటు బరువు 1370, స్త్రీలో 1200 గ్రాములు ఉంటుంది. మెదడు మానసిక శారీరక ఆరోగ్యంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. ఆలోచించడంతో, ఇతరులకు సలహాలు ఇవ్వడంలో బాగా పనిచేస్తుంది. మనం ఒక అడుగు ముందుకేయాలన్నా మన మెదడు పైనే ఆధారపడి ఉంటుంది. ఫైనల్ గా జ్ఞానేంద్రియాలు అన్ని పైనే ఉంటాయి. దాంతో పాటుగా మెదడు కూడా పైన బుర్రలోనే ఉంటుంది, తలలోనే ఉంటుంది. ఇక్కడ దీని గనక ఏదన్నా ప్రెషర్ తీసుకొస్తే మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా స్లో డౌన్ అవుతాయి. దయచేసి అందరికి రిక్వెస్ట్, 9 అంటే 9కి పడుకునే ప్రయత్నం చేయండి. సేమ్ టైం ఫిజికల్ మెంటల్ గా ప్రెషర్ తగ్గించండి. ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. సో ఇవన్నీ ఉండాలి. అట్లానే మెదడు తన పని తను చేయకపోతే జరిగే నష్టాలు ఏంటి ఒక్కసారి చూడండి, వాటిని కూడా చూడండి. మెదడు తన పని తాను చేయకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి. అది రమేష్ సార్ ఆల్రెడీ యుద్ధంలో సిద్ధమై ఉన్నాడు. మెదడు డిస్టర్బ్ అయినప్పుడు జరిగే డిస్టర్బెన్సెస్ చూడండి. పక్క వారి పైన చిరాకు పుట్టడం, తర్వాత మతిమరుపు రావడం, వేగంగా బరువు తగ్గడం, ఒంటరితనం, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మెలక రావడం, ఇవన్నీ కూడా ఈ డిస్టర్బెన్సెస్. మతిమరుపు, ఈ మతిమరుపు ఒక్కోసారి నాకు కూడా ఉంది, మరి మిగతా మీకు ఎవరికైనా ఉందో ఒకసారి చూసుకోండి. సో ఫైనల్ గా ఈ స్క్రీన్, ఈ 2 స్క్రీన్ల మీద మీకు చెప్పే విషయం ఏంటంటే, మన మైండ్ అనేది దాన్ని భద్రంగా ఉంచుకోవాలి. హార్ట్ తో పాటు మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితిలో హార్ట్ రీప్లాంటేషన్ ఉంది కానీ మెదడు రీప్లాంటేషన్ ఇంకా జరగలేదు. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి మిగతా అవయవాలన్నీ ఇచ్చేసి, మా బామ్మడికి జరిగింది, మిగతా ఎవరికో కాదు. సో ఫైనల్ గా బ్రెయిన్
మీరు సేవ్ చేసి అంటే సెక్యూర్గా ప్రొటెక్షన్గా ఉంచుకోవడం కోసానికి చేయాల్సిన పనులు, టెన్షన్ నుంచి కొంచెం బయట ఉండడం, మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడం. అట్లనే మన దగ్గర క్రిల్ ఆయిల్ అనే ప్రోడక్ట్ ఉంది, అప్పుడప్పుడు సంబంధం లేకుండానే అప్పుడప్పుడు వాడడం. సార్ నాకు ఇది ఉందా లేదా కాదు, ఇది వచ్చిన తర్వాత వాడటానికి ఏమి ఉండదు, ఈ డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత. అంతకుముందు ఒక 2-3 నెలల్లో మధ్యలో 3-4 నెలల్లో ఒక డబ్బా 30 క్యాప్సూల్స్ ఉంటాయి, 30 days వస్తాయి. అవి 3-4 నెలల్లో ఒక డబ్బా వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. మీకు ఆ విషయం గుర్తు చేద్దామని. అలాగే చిన్న పిల్లలకు కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా క్రిల్ ఆయిల్ ఇవ్వచ్చు కొంచెం పెద్దగా అయినాక. లేదు కొలెస్ట్రాల్ తర్వాత వీటితో కూడా కవర్ చేయొచ్చు. ఒక్కో సందర్భంలో 5-6 సంవత్సరాలు దాటిన పిల్లలకు స్పిర్లినా కూడా ఇవ్వచ్చు. నెంబర్ ఆఫ్ న్యూట్రియన్స్, పోషకాలు అన్ని అందుతాయి కాబట్టి పిల్లలంతా కూడా వాళ్ళ పనులు వాళ్ళు షార్ప్గా చేసుకోవడానికి ఉంటుంది. సేమ్ టైం పెద్దవాళ్ళము మనకి క్రిల్ ఆయిల్ ఎక్సలెంట్గా సపోర్ట్ చేస్తుంది. టైం ఉందని ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. దీని మీద వర్కౌట్ ఏం చేసింది లేదు, జస్ట్ ఇప్పుడే మేడం గారు షేర్ చేసి చూడగానే దీన్ని పంపించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. నిరంజన్ మళ్ళీ హోస్ట్ తీసుకో, కొంచెం వర్క్ ఉంది. అన్మ్యూట్ చేసుకోయా మేడం. కళ్యాణ్ మేడం అన్మ్యూట్. కళ్యాణ్ మేడం కాదు, సారీ, చంద్రకళ మేడం అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడరా చంద్రకళ మేడం? మేడం హ్యాండ్ చేసింది కానీ అన్మ్యూట్ చేసుకోవట్లేదు సార్. వచ్చింది, మాట్లాడండి గుడ్ మార్నింగ్ సార్. మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నేను వాటర్ ఛాలెంజ్ లో ఉన్నాను సార్. వేట్సింగ్ లో డైలీ 5:30కి వాటర్ తీసుకుంటున్నాము. వేట్స్లింగ్ టీ తాగుతున్నాము. ఓకే, మాకు అయితే మంచి కొంచెం గుడ్ రిజల్ట్ ఉంది సార్. సూపర్ సూపర్ మేడం. థ్యాంక్ యూ కంటిన్యూ చేయండి, సార్. వెస్లిన్ ప్రొడక్ట్స్ చేయండి. రైట్ మేడం, థ్యాంక్ యూ. వెట్స్లిన్ ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాను సార్. మా హస్బెండ్ కి వాడుతున్నాను. నేను వాటర్ ఛాలెంజ్ లో అండ్ వెట్స్లిన్ టీ తాగుతున్నాను సార్. రైట్. సో మీకు అందరికి కూడా గ్రూప్ ఏర్పడుతుంది. మీరందరూ ఒకసారి ఈ రోజు పెట్టండి, గ్రూప్ ఏర్పడి ప్రతిరోజు వెయిట్ కు ఒక బుక్ పెట్టుకోవాలి, ప్రతిరోజు యాక్టివిటీస్ రాసుకోవాలి. ఇదంతా ఉండాలండి. ఇదంతా కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను. దీని మీద కొంచెం వర్కౌట్ చేద్దాం. అట్లనే ప్రతి ప్రొడక్ట్, మీరు ప్రొడక్ట్ నాలెడ్జ్ తీసుకున్న ప్రతి విషయాన్ని ఒక్కొక్కరు ఒక మంచి ప్రజెంటేషన్ ఇస్తారు. ఈ రోజు మేడం అయితే చాలా ఎక్సలెంట్ గా నాకు కత్తిబాబు సార్ కనిపించిండు. ఏంటి విషయం, కత్తిబాబు సార్ ప్రతి విషయాన్ని 2 సార్లు చెప్తారు. అట్లా మేడం ప్రతి పాయింట్ ని 2 సార్లు చెప్పారు. చాలా ఎక్సలెంట్ గా చెప్పింది. అట్లా ప్రతి ఒక్కరు టాలెంట్ ఉంది. ఒక్కరిని పొగడడం, ఒకరు తక్కువ చేయడం కాదు. ప్రతి ఒక్కరికి దగ్గర ఏదో తెలియని టాలెంట్ ఉంది. దాన్ని ఖచ్చితంగా బయటకు తీస్తున్నాం. థ్యాంక్ యూ అందరికి. ఫీడ్బ్యాక్ తీసుకో నిరంజన్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ఓకే లీడర్స్, సో ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. ఇబ్రాహిం సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సేమ్ బిజీ. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు సెషన్ చాలా క్లియర్ గా మంచిగా అర్థమయ్యేటట్టు 1కి 2 సార్లు చెప్పడం జరిగింది. చంద్రకళ మేడం క్యూటైన్ గురించి, రెస్పోగిర్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అదే విధంగా జ్యోతి రవి మేడం కూడా టిఎండి వాటర్ గురించి, పంచతులసి, వెస్లిమ్ ఎనర్జీ డ్రింక్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. అర్థమైంది, పాయింట్ రాసుకోవడం జరిగింది. అదే విధంగా సురేష్ సార్ కూడా 7 స్టెప్ గురించి చాలా క్లియర్ గా చెప్పారు. యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్ అని. అదే విధంగా నిరంజన్ సార్ మీరైతే ఇక చెప్పాలి, మీ సెషన్ చాలా ఎప్పుడైనా చాలా మంచిగా ఉంటది. చాలా నాలెడ్జ్ నేర్చుకోవచ్చు మీ ద్వారా. మీ సెషన్ లో కూడా ఇవాళ సిఎన్సి గురించి చెప్పారు. 40% ఎట్లా, 60% ఎట్లా, 100% అంటే ఏంటి అనేది చాలా కొత్త వాళ్ళకి ఇవాళ నేర్చుకున్నట్టు ఉంది. సార్ మీరు మంచి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నర్మదా మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. శ్రీమిజీ గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ సార్, చాలా ఎక్సలెంట్. ఈరోజు మేడం చెప్పింది నాకైతే బాగా కనెక్ట్ అయింది. జ్యోతిరావు మేడం ప్రొడక్ట్ గురించి ఎంత క్లియర్ గా అంటే
అందరికీ మళ్ళీ 2 టైమ్స్ చెప్పడం జరుగుతుంది. చాలా బాగా క్లియర్ గా రాసుకునే విధంగా చెప్తుంది. సూపర్ మేడం, సూపర్ సూపర్. ఇలాగే కంటిన్యూ చేయండి. సూపర్ రాక్ చేస్తారు మీరు. అలాగే ఈరోజు సార్ చెప్పింది, సురేష్ సార్ చెప్పింది కూడా చాలా బాగుంది. 7 స్టెప్స్ బిజినెస్ మొత్తం 7 స్టెప్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి సూపర్ సార్, చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే మీరు చెప్పింది సిఎన్సి అండ్ 40 పీవీది బాగుంది సార్. 40 పీవీతో ఎలా మనం ముందుకు వెళ్ళొచ్చు, అలాగే సైడ్ వాల్యూమ్ గురించి చాలా క్లియర్గా చాలా ఎక్సలెంట్గా ఉంది సార్. థ్యాంక్ యూ నిరంజన్ సార్, థ్యాంక్ యూ సో. మళ్ళీ అందరికీ గుర్తు చేయడము, అందరికీ మళ్ళీ చెప్పడము. థ్యాంక్ యూ విక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ సార్. సో ఈ రోజు సెషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది సార్. సో మేడం గారు, చంద్రకళ మేడం సూపర్ ఎక్సలెంట్. 2 ప్రోడక్ట్లు చాలా మై ఫేవరెట్ ప్రోడక్ట్ ఉంది, రెస్పో కేర్. సో రెస్పో కేర్ గురించి చాలా క్లియర్ గా క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా కోఎంజిమ్ Q10 కూడా దాని యొక్క ప్రయోజనాలు కూడా చెప్పారు. సో చాలా బాగుంది మేడం, మీ ప్రెజెంటేషన్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది. సో అదేవిధంగా జ్యోతి మేడం కూడా సిఎండి గురించి చాలా క్లారిటీ ఇచ్చారు. సిఎండి అసలు ఎందుకు తీసుకోవాలి, దానివల్ల ఇన్ని రకాల మనకి బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి వాటి గురించి వివరించడం. సో అదేవిధంగా సురేష్ సార్ అయితే ఇక 7 స్టెప్స్. సో ఎక్సలెంట్ సార్, మళ్ళీ మీ మాటలు విన్నందుకు సో చాలా బాగా చెప్పారు. సో నిరంజన్ సార్ మీరు చెప్పే ఎప్పుడు కూడా కొత్తగా ఆలోచిస్తుంటారు, స్పీడ్ గా ఉంటది మీ వే అంతా కూడా. సో దాంట్లో భాగంగా ఈరోజు 40P ప్లాన్ ఎక్సలెంట్ గా ఉంది. సో అదేవిధంగా సిఎన్సిలో ఉంటే మనకి సైడ్ వాల్యూమ్ అనేది ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అదేవిధంగా సార్ ఈరోజు విక్రమ్ సార్ ఏదైతే ఆరోగ్యం గురించి, ఆరోగ్యం అనేది ఒక్కరిదే కాదు, మన టీంలో ఉన్న ఛాంపియన్లు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దాంతోపాటు మనం బిజినెస్ అనేది రన్ చేసుకోవాలని చెప్పారు. సో దాంట్లో వెయిట్ లాస్ గురించి ఒక మంచి సెషన్ ప్రిపేర్ చేస్తా అన్నారు. సో దాంట్లో అందరం కూడా ఇన్వాల్వ్ అయ్యి ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జ్యోతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. చంద్రకళ మేడము 2 ప్రొడక్ట్స్ గురించి, రెస్పోకోర్ గురించి, ఇంకొకటి దాని పదం రావట్లేదు సార్. సో వాటి గురించి ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి చెప్పి 2 ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ టైం అయినా చాలా నీట్ గా అర్థమయ్యేటట్టు చెప్పింది. ఇంకొకటి సురేష్ సార్ 7 స్టెప్స్ గురించి చాలా నీట్ గా చెప్పాడు సార్. షేర్ ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, మీటింగ్ కు, ఫాలో అప్, వీటి గురించి చెప్పాడు. వెస్టేజ్ లో వర్క్ చేయడానికి మెయిన్ గా 7 స్టెప్స్ మీదనే ఆధారపడి ఉందనేసి చాలా నీట్ గా చెప్పాడు సార్. మీరు కూడా సిఎన్సి గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, అర్థమయ్యేటట్టు నీట్ గా. ఇంకొకటి కొత్త సబ్జెక్ట్ ఏంటంటే ఒక 40 లేదా 60 పీవీల్లో ఎలా రీచ్ అవ్వాలి, 4 నెలల్లోనే ఎలా రీచ్ అవ్వాలి, ఎలా అచీవ్మెంట్ అవ్వాలి అనే దాని సబ్జెక్టు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ నీట్ గా. భిక్షమ్ సార్ కూడా వెయిట్ లాస్ గురించి తీసుకొని అందరితో మాట్లాడి చాలా అందరినీ యాక్టివ్ గా వాటర్ తీసుకోవడం కానీ ప్రతిదీ చెప్పడం చాలా నీట్ గా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అయితే ఈరోజు వచ్చేసి చంద్రకళ రాజశేఖర్ మేడం ఫస్ట్ టైం నా లైఫ్ లైన్, గ్రేట్ లైఫ్ లైన్స్ ఈరోజు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా చక్కగా చెప్పింది సార్. అసలు Q10 గురించి, రెస్పోకేర్, క్యూఎన్ఎం గురించి చాలా నీట్ గా తడబడకుండా ఫస్ట్ టైం అయినా కూడా చెప్పడానికి చాలా బాగా ట్రై చేశారు మేడం. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ కూడా టెస్ట్ అని ఇంకా కంపెనీ ప్రొఫైల్ కొంచెం చెప్పి సబ్జెక్ట్ చెప్పడం అనేది కూడా ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జ్యోతి రవి మేడం సార్ చాలా చాలా నీట్ గా 2 టైమ్స్ చెప్తూ చాలా చక్కగా చెప్పేసింది.
మరి సీఎం డే డ్రాప్ గురించి, పంచతులసి గురించి, వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ గురించి కూడా చాలా చాలా చక్కగా చెప్పండి సార్. చాలా చాలా సూపర్ ఎక్సలెంట్. సురేష్ సార్ ఇంకొచ్చేసి స్టెప్స్ గురించి, 7 స్టెప్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. చాలా బాగా అర్థమైంది. ఇంకా మీరు వచ్చేసి సిఎంసి బెనిఫిట్స్ అన్ని కూడా చెప్పారు సార్. ప్రతి ఒక్కటి కూడా ఎవ్రీథింగ్ చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ కళ్యాణ్ మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విస్తేజెస్ ఫ్యామిలీ. గుడ్ మార్నింగ్ మేడం. జ్యోతి మేడం చెప్పిన పాయింట్ ఫస్ట్ కనెక్ట్ అయింది సార్. 2 times చెప్పడం అంటే ఫస్ట్ టైం వినొచ్చు, వినకపోవచ్చు, సెకండ్ టైం వింటే క్లారిటీ వస్తుంది అనే ఆలోచన చాలా బాగుంది సార్. అది కూడా రూల్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో కావాలని అనుకుంటున్నాను సార్. నెక్స్ట్ రెస్పో కేర్ అండ్ వెయిటిన్ చంద్రకళ మేడం, యాక్చువల్లీ ఈ సప్లిమెంట్స్ వాడలేదు సార్. వాడని వాళ్ళకు ఈజీగా ఉంటుంది తెలుసుకోవడము. సురేష్ సార్ 7 steps, ఆ 7 steps ఎన్నిసార్లు చెప్పినా తక్కువే సార్. ఎందుకంటే ఎవ్రీ డే గుర్తు చేసుకోవడం బెటర్ సార్. అలాగే మీరు నిరంజన్ సార్ 40 PV, అందరూ 100 PV అనే భయం లేకుండా 40 PV చేసుకొని కూడా ఫాలో అవ్వచ్చు అనేది ఐడియా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. శిరీష మేడం అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్ రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజెస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు సెషన్ పంచుకున్న లీడర్స్ అందరికి థ్యాంక్ యూ సార్. ఏదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కటి కంపెనీ ప్రొఫైల్ కానుంటే ప్రొడక్ట్ నాలెడ్జీ ప్లస్ మళ్ళీ 7 స్టెప్స్, మీరు సిఎన్సి గురించి కూడా ఏదంటే నాకు మనం ప్రొడక్ట్ పంచడం అంటే మనకు ప్రొడక్ట్ పరిచయం చేయడం మన టార్గెట్ కాబట్టి పివి ఫస్ట్ సిఎన్సి 60-100 అని కాకుండా ప్రొడక్ట్ పరిచయం చేస్తున్నామా అని దీనిపైన ప్రతి ఒక్కరం ఫోకస్ చేస్తే ఇంటింటికి ప్రొడక్ట్ వంచొచ్చు సార్. ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పిండ్రు, క్లియర్ గా ఉంది, అన్ని వచ్చినాయి సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు అడ్మిట్ చేసుకోండి. శ్రీమ్ రిజి, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నిరంజన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్ ఉందా లేదా అని డౌట్, అందుకే నవ్వు వచ్చింది. క్లియర్ సార్. వినపడుతుందా? థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్. ఈరోజు నేను జ్యోతి జాయిన్ అయినప్పుడు ఈ అమ్మాయి ఏముంటది అబ్బా అనుకున్నాను, కానీ ఇప్పుడు 2 సార్లు సబ్జెక్ట్ చాలా సూపర్. సిఎండి గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పింది. కాబోయే మంచి లీడర్, ఎందుకంటే నీట్ గా మొన్న కళ్యాణ్ ఇట్లా 2 సార్లు చెప్పినట్టుగా ఈ జ్యోతి కూడా సేమ్ కళ్యాణ్ మేడం లాగానే తయారై చాలా ఎక్సలెంట్ గా సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రకళ గారు Q10 అండ్ రెస్పో కేర్ చాలా మంచి చేసుకుంది. ఎందుకంటే Q10 అండ్ రెస్పో కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. అది Q10 ప్రతి ఒక్క ఆర్గాన్ కి, బాడీలో ఉన్న ప్రతి ఒక్క శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ కి భాగానికి పనిచేయాల్సిన అవసరం అది ఆ Q10 అనేది. సో Q10 అనేది ప్రతి ఒక్క మగవాళ్ళైనా వాడవాళ్ళైనా ఇయర్లీ కనీసం ఒక డబ్బన్నా వాడాలి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి దయచేసి వాడండి, చాలా మంచి సబ్జెక్ట్ చెప్పినావు తల్లి. అదేవిధంగా రెస్పో కేర్ శ్వాసకోశ సమస్యలకు ఈ చలికాలానికి వానాకాలంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అది కంపల్సరీ వాడాలి. సో మంచి సబ్జెక్ట్ చెప్పినందుకు, కంపెనీ ప్రొఫైల్ చెప్పినందుకు థ్యాంక్ యూ. కొత్త వాళ్ళైనా చాలా నీట్ గా చాలా ఎక్సలెంట్ చెప్పారు. సురేష్ సార్ 7 స్టెప్స్ ఎవరు చెప్పినా అసలు ఎంత బాగుంటుంది అంటే ఎన్నిసార్లు విన్నా, రోజులో 10 సార్లు విన్నా ఏమవుతుంది అవుతుంది 7 స్టెప్స్ అంత బాగా చెప్తున్నారు. మన టీంలో అది ఎస్పెషల్లీ ఏ టీంలో చెప్పని ఈ 7 స్టెప్స్ గురించి ఏ టీంలో చెప్పారు, ఇది వాసన చెప్తున్నా, కానీ మన టీంలో ఇంత బాగా చెప్తారు 7 స్టెప్స్ గురించి. థ్యాంక్ యూ సురేష్, ఎక్సలెంట్. అదే ప్రొడక్ట్ షేరింగ్, ప్రతి ఒక్కరు మన 100 PV గురించి ఆలోచిస్తున్నాం. ఒకరి గురించి ఎక్కువ ఆలోచిస్తాం మనం, పీవీలు ఎక్కువ రావాలని. కానీ ప్రతి ఒక్క ఈచ్ వన్ లీడర్ దగ్గర నుంచి, అంటే జైన్ అయిన పర్సన్ లీడర్ అనుకొని వాళ్ళ దగ్గర నుంచి 40 PVలు అట్లీస్ట్ మినిమం 40 PVలు తెప్పిస్తే మనకు ఆటోమేటిక్ గా మన టార్గెట్ రీచ్ అవుతాం. ప్లస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రొడక్ట్ పోతుంది, ఆ ప్రొడక్ట్ తర్వాత వాళ్ళని నడిపియడం జరుగుతుంది. కాబట్టి ఫాలో అప్ మీద చాలా ఫోకస్ చేయాలి. ఫాలో అప్ ఇంపార్టెంట్. అందుకే నిన్న వాయిస్ మెసేజ్ కూడా మన గ్రూప్ లో పెట్టడం జరిగింది. కంపల్సరీ అట్లీస్ట్ 40 PV ఇప్పి అని చెప్పడం జరిగింది.
అదేవిధంగా సిఎన్సి చాలా ఇంపార్టెంట్. గణేష్ కళ్యాణి మేడంకి నేను కంగ్రాచులేషన్ చెప్తా, 15 సిఎన్సి చెప్పి చేసినందుకు. అదేవిధంగా మా అన్ని టీంలలో అందరు పాజిటివ్ తీసుకోండి. ఈ నెల అంటే రేపు 2వ తారీఖు నుంచి మనం అందరం కంపల్సరీ ప్రతి ఒక్క లీడర్ 20 సిఎన్సి నేను చేయాలి, ఎట్టి పరిస్థితులను కంకణం కట్టుకోండి. ఆ కంకణం 20 సిఎన్సీలు చేయాలని కంకణం కట్టుకున్నప్పుడు ఫస్ట్ సిఎన్సి మనమే చేయాలి, 2వ తారీఖే చేయాలి. అది 2వ తారీఖే సిఎన్సి చేయాలి. ఆ 2వ తారీఖు సిఎన్సి చేసేటప్పుడు మేమైతే కాంపిటీషన్ పెట్టుకున్నాం. నేను, జగత్ సార్, వెంకటేష్ సారు, తర్వాత మా రామస్వామి సారు, లింగస్వామి సార్, మేము అందరం ఫస్ట్ నేనే పెట్టాలి గ్రూప్ లోనే ఛాలెంజ్ చేసుకునేటోళ్ళం. 2వ తారీఖు 11 లోపు 9:30 కూడా పెట్టేటోళ్ళం. కానీ అది కొంచెం ఇప్పుడు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ కాంపిటీషన్. 2వ తారీఖు ఇది భిక్ష సార్ ఆల్రెడీ క్రియేట్ చేసిండు. 2వ తారీఖు నుంచి కంపల్సరీ సిఎన్సి లీడర్ అందరూ ఫస్ట్ చేసి గ్రూప్ లో పెట్టాలి. ఎవరు ముందు పెడతారో వాళ్ళని అది ఉంటది. కాబట్టి ఒకసారి దయచేసి ఇది కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా రేపు 2వ తారీఖు 3వ తారీఖు జరిగే మీటింగ్ కి ప్రతి ఒక్క లీడర్ సిఎన్సి చేసుకుని రావాలి. అది మన బాధ్యత కాబట్టి మనం సిఎన్సి చేసుకుని రావాలి. వాటర్ ఛాలెంజ్ చాలా ఇంపార్టెంట్ అండి. అది సార్ చెప్పినప్పుడు నేను నమ్మలేదు, బట్ నేను పాటిస్తున్నా కాబట్టి నాకు కొంచెం పొట్టలాగా వచ్చింది. మా ఆమెతో రోజు అనేవాడు, ఇంత మేడం ఇట్లా పొట్ట వచ్చింది, అన్నం తక్కువ తినాలి అంటే నువ్వు బక్కగానే ఉన్నా ఏం కాదనేది. కానీ నాకే బాధ అనిపించేది. కానీ వాటర్ ఛాలెంజ్ వల్ల నాకు ఇప్పుడు ఈ జస్ట్ 6 రోజులనే టోటల్ గా దాదాపుగా నాకు చాలా అదైపోయినా, నాకే అనిపిస్తుంది వీక్ అనిపించింది. ఇంత వీక్ అయినా అనిపిస్తుంది. కానీ చాలా వండర్ఫుల్ గా పనిచేస్తుంది వాటర్ ఛాలెంజ్ అనేది. అందరు మెయింటైన్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. సో ఇంత మంచి సలహా ఇచ్చినందుకు థ్యాంక్స్ టు భిక్షణ్ సార్, ఛాంపియన్ టీం తరఫున థ్యాంక్ యూ భిక్షణ్ సార్. ఇంత మంచి సలహా, సజెషన్, ఇంత మంచి కోఆపరేషన్ మాకు చేస్తున్నందుకు, నాలెడ్జ్ ఇస్తున్నందుకు. సో దయచేసి ఛాంపియన్ టీమ్ లో ప్రతి ఒక్కరు ఎవ్వరు తక్కువ కాదండి. అందరం ఒకటే. సో అందరూ ఒకరి దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకోవాలి, ఇంకొకరికి ఇవ్వాలి. కాబట్టి ఎవ్వరు కూడా నెగిటివ్ ఆలోచించకుండా అందరిని ఒక తీరు చూసుకుంటున్నందుకు థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిరంజన్ సార్. మన టీం ఇంకా లీడర్స్ డెవలప్మెంట్ కావాలి. దానికి అందరం కోఆపరేషన్ చేసుకుంటూ నేర్చుకుంటున్నాను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి ఇంకా డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు అచ్చంపేట మీటింగ్ అండి. నిరంజన్ సార్ ప్లీజ్, ఈ రోజు అచ్చంపేట మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్ రావడం జరుగుతుంది. ఆ సరౌండింగ్ కలకుర్తి, అచ్చంపేట, నార్ కర్నూలు, వనపర్తి, పెబ్బేరు, ఇంకెక్కడెక్కడ ఉన్నారో దయచేసి అందరు రాగలరు. నేను కూడా వస్తున్నాను, ఫాస్ట్ గా రాగలను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సత్యనారాయణ గౌడ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయితే నాకు సబ్జెక్టు బాగా అర్థమైంది సార్. నేను కృష్ణన్ మేడం టీం, నా అప్లైనర్ వచ్చి మా గురూజీ బీరాప సార్, నాకు మెయిన్ సార్ ఆయనే. అయితే నేను ఈ టీంలో జాయిన్ కానికి ఏంటంటే 2-3 రోజుల నుంచి దీంట్లోనే జాయిన్ అవుతున్నా సార్. కాకుండా ఇలా లేట్ జాయిన్ అయినా సార్. ఇవాళ మాకు మేడం ఏమన్నా అంటే 2 రోజులు అయినాక మనది 3 రోజులలో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అన్నది. చేయలే, నేను దీంట్లోనే జాయిన్ అయినా సార్. నాకు కూడా లేట్ జాయిన్ అయినా, నాకు కొంచెం సబ్జెక్ట్ తెలియలేదు సార్. తెలిసిన కాడికి మాత్రం 100% క్లారిటీ బాగున్నా సార్. నేను 5:30 నుంచి వింటున్నా, చాలా బాగా నచ్చింది. నేను కూడా వెస్లిమ్ టీ అనేది కంటిన్యూ చేస్తాను సార్. దాని ప్రొడక్ట్ ఏందో, ఎన్ని వాడాలనో అన్ని మనకు ఒక 10 డెమో పెడితే నేను చూసుకొని వాడతా సార్ నేను అవన్నీ. థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో సబ్జెక్ట్ చెప్పినటువంటి ఆల్ లీడర్స్ కి, అదేవిధంగా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి అందరు లీడర్స్ కి, సో జూమ్ అయినటువంటి ప్రతి ఒక్క లీడర్ కి ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ అండి.